మనో దుఃఖానికి మందు. మన పెద్దలు అన్నారు ఒక సామెత, ఏమని తెలుసా అండి? మనో దుఃఖానికి మందే లేదన్నారండి. తెలియక అన్నారండి పెద్దలు, జ్ఞానము లేక, మరి ముఖ్యంగా దేవుని వాక్యము తెలియక వారు మాట్లాడిన మాటలు. మానసికమైన రుగ్మతతో, ముఖ్యంగా మనో దుఃఖానికి లేదా మెంటల్ డిప్రెషన్, మానసికమైన రుగ్మత అంటారు. ఏంటి? శరీర సంబంధమైన అవయవాలకు సోకే రుగ్మతలు చాలా ఉంటాయి. ప్రతి అవయవానికి ఒక రోగం ఉంటుందండి. కానీ కంటికి కనిపించనిది మనిషి ఆలోచనల్లో ఉన్నది. మెదడైతే మనిషి చూడగలడేమో కానీ మనిషి మెదడులోని ఆలోచనలు మాత్రం ఏ స్కానింగ్ మిషన్ పట్టుకోలేదు ప్రియులారా. ప్రతి మనిషి ఏదో ఒక రకమైన ఇబ్బందితో, దుఃఖంతో బాధపడుతూ ఉంటాడు. పుట్టిన తర్వాత సమస్యలు అనేవి రాక తప్పవు. ఈ సమస్యను ఛేదించలేకే చాలా మంది ఈ మనోవ్యాధి బారిన పడి, కొంతమంది తట్టుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు ధైర్యంతో నిలబడతారు. పిరికి వాళ్ళు ఆత్మహత్యల పేరట మరి తమ ప్రాణాలను తీసుకుంటున్నారండి. చివరికి మార్కులు రాలేదనో, తల్లిదండ్రులు కోప్పడతారనో, ఇలా జీవితంలో చిన్న చిన్న వాటిని సాధించలేదని మనోవ్యధతో తమ ప్రాణాలు తీసుకున్న వారు కూడా లేకుండా పోలేదు ప్రియులారా. ఈ రోజు ఈ మనోవ్యాధి బారిన చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ పడిపోవడానికి గల కారణం వారి మనస్సుల్లో చొప్పించవలసిన మంచి మందును ఈ సమాజం ప్రవేశపెట్టలేదు. ప్రతి మనిషి ఒత్తిడికి గురవుతున్నాడు. ఎటువంటి ఒత్తిడి? ఒక బడికి వెళ్ళే పిల్లాడికి మాస్టర్ వల్ల పాఠాల ఒత్తిడి, ఒక ఉద్యోగానికి వెళ్ళే ఉద్యోగి పై ఆఫీసర్ల వల్ల, ఉద్యోగం వల్ల, పని వల్ల ఒత్తిడి, ఇంటిలో పని చేసుకునే భార్య భర్త వల్ల ఒత్తిడి లేదా పని వల్ల ఒత్తిడి. ఇలా ప్రతి విషయంలో ఒత్తిడి ఉండక మానదు. సమస్యలు తలెత్తిన తర్వాత ఒత్తిడులకు లొంగిపోయి నీ ప్రాణాలు తీసుకుంటావా? ఇలా అనేక మంది ఎక్కువగా ఆలోచించడం వల్ల సెన్స్ వాళ్ళు కోల్పోయిన సందర్భాలు కూడా, అంటే పిచ్చివాళ్ళుగా మారిపోయిన వాళ్ళు, అతిగా ఆలోచించడం వల్ల వెర్రి పట్టిన వాళ్ళు, ఎక్కువగా ఆలోచించడం వల్ల తమ ఆలోచన శక్తిని కోల్పోయిన వాళ్ళు కూడా ఈ సమాజంలో చాలా మందిని మనం చూడగలం. చూసినప్పుడు మనకు జాలి వేస్తుంది. మరి వాళ్ళందరినీ మెంటల్ పేషెంట్లుగా మనం ట్రీట్ చేస్తుంటాం. అసలు ఈ మానసికమైన వ్యాధికి లోను కాకుండా ఉండాలి అంటే దానికి ఒక మంచి మందు చెప్పింది బైబిల్. పరమ వైద్యుడైన దేవుడు చెప్పిన ఆ మందుని, ఆ సూత్రాన్ని నువ్వు చక్కగా స్వీకరించగలిగితే, డోసు ప్రకారంగా మీరు తీసుకోగలిగితే ఖచ్చితంగా ఈ మనోవ్యాధి నుంచి బయటపడచ్చు. మనిషి జీవితం టెన్షన్ లైఫ్. ఈరోజు షుగర్ రావడానికి, బీపీ రావడానికి ప్రధానమైన కారణాలు టెన్షనేనండి. చాలా మంది ప్రాణాలు కోల్పోవడానికి టెన్షనే కారణం. మనో దుఃఖం, పెళ్లి కాలేదనో, పిల్లల జీవితాలు సరిగ్గా లేవను, కాపురాలు చక్కబడలేదనో, లేదా జీవితంలో అనుకునేది సాధించలేదనో, ఇలా ప్రతి మనిషిలో ఏవో రకాలైన కారణాలు ఉంటాయండి. మనో దుఃఖానికి మందు, ఆ మందు ఏంటో అనేది మీరు నిజంగా దేవుడు చెప్పిన ఈ మాటలు మీరు స్వీకరించగలిగితే భయంకరమైన రోగపు బారిని పడకుండా మీరు బయటపడగలరు. దేవుడు చెప్పాడు, ఆ మందుని ఎలా తీసుకోవాలనేది దేవుడు చెప్పాడు. కనుక పెద్దలన్న మాట మీరు నమ్మకండి. మనోవ్యాధికి మందు లేదన్నారు, కాదర్రా. మనో దుఃఖానికి కూడా అద్భుతమైన వైద్యం బైబిల్ చెప్పింది. ఆ వైద్యాన్ని మీరు స్వీకరించగలిగితే మానసికంగా మీరు ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండగలరు. ఎందుకంటే ఒక్కసారి బైబిల్ తెరిచి చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం మీ బైబిల్ తెరిచి చూడండి ప్రియులారా. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. అంటే నీ హృదయం ఉల్లాసంగా, సంతోషంగా ఉంటే నువ్వు చాలా ఆనందంగా కనబడతావు. ఏమండి? దేవుడు అంటున్న మరో మాట ఏంటి? మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. ఏమండి? నువ్వు మనస్సులో మానసికమైన క్షోభ అంటారు దాన్ని, నలిగిపోతుంటాడు. ఒక్కొక్కసారి మన మనుషులు పరికించి చూసినప్పుడు, ఏమండి ఈరోజు మీరు అంత డల్లగా కనబడుతున్నారంటే, అబ్బాయి ఏమీ లేదండి అంటారు. కానీ ఏదో సంభవించింది వాళ్ళ జీవితంలో. కొద్ది గంటల్లోనూ, కొన్ని నిమిషాల క్రితమో, లేదా దినంలోనూ వాళ్ళ జీవితంలో ఏదో తీరని లోటు అనేది సంభవించింది, ఏదో ఇబ్బంది వారిని కలిగించింది. కాబట్టి ఆ ఇబ్బంది వాళ్ళ మనసును తొలిచిస్తుంది. ఆ ఇబ్బంది వారిని పదే పదే ఇబ్బందికి గురి చేస్తుంది, మానసికమైన క్షోభకు గురి చేస్తుంది. ఆ చేయటం వల్ల వాళ్ళ ముఖంలో తేటదనం ఉండదండి, ఆనందం ఉండదు, ఉల్లాసం ఉండదండి, ఉత్సాహం ఉండదండి. అదే దేవుడు చెప్తున్నాడు, సంతోష హృదయం. నువ్వు ఆనందంగా ఉంటే చక్కగా నీ పలకరింపు, నీ ఆనందం, నీ నవ్వు అది కనబడుతుంటుంది ముఖంలో. అదే ఒకవేళ నువ్వు మనోవ్యాధితో ఉంటే, మనో దుఃఖంతో ఉంటే, నాయన నీ ఆత్మ నలిగిపోతుంది అని చెప్తున్నాడు. చూడండి, అంటే మనో దుఃఖం వలన మనిషి కంటికి కనిపించని జీవింపజేస్తున్న ఆత్మ మనిషి దేహంలో నలిగిపోతుంది అని ఆలోచించాలి మనం. దేవుడు చెప్తున్నాడు ఇది. అంటే ఒకవేళ ఈ మనో దుఃఖాన్ని ఒకవేళ మీరు తీసుకోకపోతే మీలో నలిగిపోతున్న ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా సంభవించవచ్చు. అదే ప్రాణాపాయం అండి. అదే ప్రాణాపాయం. అదే హార్ట్ అటాక్ కావచ్చు, బ్రెయిన్ అటాక్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు ప్రియులారా. అంటే ఈ భయంకరమైన వ్యాధి నిన్ను తొలిచేస్తుంది. అది ఎలాంటి వారిని తొలిచేసిందో మీరు
ఈరోజు బైబిల్లో చూస్తే అండి నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. అయ్యో, ఎంత మహానుభావులను కూడా ఈ వ్యాధి పట్టి పీడించిందా, అలాంటి వాళ్ళు ఎటువంటి మేలును పొందారు, ఎటువంటి మందులు దేవుని దగ్గర నుంచి పొందారు అన్నది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనను గురించి దేవుడు ముందుగానే రాయించిన మాటలు అవన్నీ కూడా మనం హెచ్చరించడానికి, మనల్ని ఓదార్చడానికి దేవుడు ఎన్నో అద్భుతమైన మాటలు రాయించాడు. కనుక ప్రతి మనిషి అనుభవించే మనో దుఃఖానికి కూడా ఒక మంచి మందును దేవుడు ప్రవేశపెట్టాడర్రా. అది మనం చూద్దాం. సామెతల గ్రంథంలో మరో మాట చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథంలో 17వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నాడో ఒకసారి మీరు మీ బైబిల్ ఇప్పుచూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. మీరు ఆనందంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఏమండి, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయనంటున్నాడు. చూడండి, మనోదుఖం వలన ఏమండి, మెంటల్ స్ట్రెస్, సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అంటే మానసికమైన వ్యధ, వీటన్నిటి వలన మనిషి ఏమవుతుంటాడండి, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయనంటున్నాడు. చూడండి, ఎలాంటి వ్యాధి వస్తుంది అంటే మానసికమైన వ్యధ మనిషి ఎముకలలో ఉన్న మూలుగును దెబ్బతీస్తుంది. అది శాస్త్రం ఇంకా అంత దూరం వెళ్ళలేదు, కానీ బైబిల్ ఇప్పుడే చెప్పింది. ఈ మాటను పట్టుకొని శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తే నిజంగా మీ రక్తంలోని ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంటే మానసికమైన స్ట్రెస్సే ఎక్కువగా మనిషిని జబ్బున బారిన పడివేస్తుంది పిల్లలు. అందుకే ఈ మధ్య లాఫ్టర్ థెరపీ అని కనిపెట్టారు చాలామంది. అంటే నవ్వుకోవడమే అందరూ ప్రతిరోజు లేకడం, ఒక పావు గంట 20 నిమిషాలు గట్టిగా నవ్వటం. రాని నవ్వును కోరుండి నవ్వటం వల్ల వచ్చేది కాదర్రా. నీ మనస్సు సంతోషంగా ఉండాలి, ఉత్సాహంగా ఆనందకరంగా జీవింపచేయాలి. అప్పుడు నీ మనోదుఖం అనేది ఉండదు, అప్పుడు నీ మనస్సు నలిగిపోదు. ఆ తర్వాత దానివల్ల వచ్చే భయంకరమైన ఎముకల కుళ్ళు అంటున్నాడు. చూడండి, అంటే మానసికమైన ఒత్తిడి వల్ల మనిషి చూడండి ఏం అలాగే ఎండిపోతున్నా అంటుంటారు చాలా సందర్భాలు. ఎందుకంటే ఏదో తినేస్తుంది. నేను దేవదాసు ఎందుకు సీసా పట్టుకున్నాడు, దేవదాసు పక్కన ఎందుకు గజ్జికొకటి ఉంది, దేవదాసు ఎందుకండి అలాగే ఎండిపోయినట్టు అయిపోయాడంటే వాడి మనస్సులోని ఆ వ్యధ ఏంటంటే పారు లేకపోవడం వల్ల. అది కథలో సారం. అంటే అది నిజానికి కూడా అంతే. ఒకడు భార్య వదిలేసిందని దుఃఖంతో ఉంటాడు, ఒక ఆమె ఏమో భర్త వదిలిపోయాడన్న దుఃఖంలో ఉంటారు. కొంతమంది ఉద్యోగం రాలేదు, కొంతమంది పెళ్లి కాలేదని, కొంతమంది తల్లిదండ్రులు తిట్టారని, కొంతమంది లోకమేదో అన్నదని, అవమానపరిచిందని, ఇలా ఎన్నో సందర్భాలలో మనిషి ఏదో ఒక చోట ఈ మనోవ్యాధి బారిన పడతాడు ఖచ్చితంగా. కానీ దానికి సంబంధించిన చక్కటి చికిత్స, చక్కటి వైద్యం దేవుడు మనకు చెప్పాడు. అది మనం చూడాలి, అది బైబిల్లో మనం చూడాలి ప్రియులారు. ఇంకో మంచి మాట చూద్దాం బైబిల్ నుంచి. సామెతల గ్రంథంలోనే ఎన్ని మంచి మాటలు చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని ఇదైతే చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, ఒకడు నవ్వుచుండును, హృదయమును దుఃఖపడవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును అంటున్నాడు. చూడండి, అంటే బయటికి నవ్వినట్టుగా కొంతమంది కనబడతారు, నటిస్తుంటారు. అంటే ఇందులో కూడా తమలో ఉన్న దుఃఖం బయటికి కనబడకుండా చాలామంది బయటికి లాఫ్టర్ థెరపీ ఇందాక నేను చెప్పాను చూసారా, లోన దుఃఖాన్ని పెట్టుకుని హహహహ నువ్వు నవ్వడం వల్ల నీ యొక్క వ్యాధి తొలగిపోదని దేవుడు చెప్తున్నాడు. ఏమండి, కనుక నీకు ఏది మందు లాఫ్టర్ థెరపీ కాదు. మనసులో సంతోషం లేకుండా ఏమండి బాధతో మనిషి మనసును తొలిచేస్తున్నప్పుడు ఊరకనే నువ్వు నవ్వమని చెప్తే వాడు నటించి నవ్వాలి తప్పితే హృదయపూర్వకంగా వాడు నవ్వలేడు. అంటే మానసికమైన సంతోషాన్ని వానికి కలుగు చేయాలి. అవునండి, అందుకే బైబిల్లో ఒక మాట రాయబడిన తర్వాత చాలామంది దాన్ని అపార్థం చేసుకుంటారు. ఈ సందర్భంలో మీకు చెబుతాను, ఒకసారి మీరు చూడండి బైబిల్ ఏమని చెప్పిందో. నిజంగా మనసుతో క్షోభపడుతున్న వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడో అదే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. చాలామంది దీన్ని ఆసరాగా తీసుకొని దేవుడు మంచి అవకాశం ఇచ్చేశాడు మనకి అని అనుకొని దీన్ని రాంగ్గా అప్లై చేసుకునే వాళ్ళు కూడా లేకుండా పోలేదు. కానీ దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా ఏమంటున్నాడు. మనోవ్యాకులము, మనోదుఖము అంటున్నాడు. మనోవ్యాకులం, బాధ గల వారికి ద్రాక్షారసం ఇయ్యుడి అంటున్నాడు అండి. ద్రాక్షారసం, ఎందుకు ద్రాక్షారసం ఏమన్నాడు అంటే సీసాలతో మందు ఇచ్చి బారికి వెళ్ళిపోయి తాగి పడిపోమని కాదండి ఇక్కడ ఉద్దేశం. అంటే ద్రాక్షారసంలో నీకు మత్తు కలిగించేది ఉంటుంది. ఆ మత్తు వలన ఏంటంటే నువ్వేమవుతావు, ఆ క్షణాన ఆ బాధను నువ్వు మర్చిపోతావు. ఏమండి, ఒక గాయంతో ఇబ్బంది పడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డాక్టర్ ఇమీడియట్గా ఏమంటాడో తెలుసా అండి, ఆ మనిషి భరించలేని పెయిన్ అనుభవిస్తున్నప్పుడు అయితే పెయిన్ కిల్లర్ అయినా ఇవ్వాలి, లేదా వెంటనే అతనికి నిద్ర మాత్రలైనా ఇవ్వాలి. సెడేషన్ అంటారు దాన్ని. సెడేషన్ అంటే మత్తు ఇవ్వాలి అతనికి. అంటే అతను మత్తు ఇవ్వడం అనేది అతని మత్తుకు ప్రోత్సహించడం కాదు.
డ్రగ్స్ వాడడం అనేది అది డాక్టర్ ఇచ్చే డ్రగ్ వేరు, ఈరోజు సమాజంలో వాడే డ్రగ్స్ వేరండి. సమాజంలో వాడే భయంకరమైన డ్రగ్స్ తప్పు, కానీ డాక్టర్ ఇచ్చేది కూడా డ్రగ్స్ అని అంటారు. అందుకే చూడండి, మందుల షాపుల దగ్గర డ్రగ్ స్టోర్ అంటారు. అంటే ప్రియులారా, ఆ డ్రగ్స్లో, ఆ మందులో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే దాంట్లో నిద్ర మాత్రలు అంటాడు. ఏమండి, ఆ నిద్ర మాత్రలో 0.5 అంటాడు, 0.01 అంటాడు. అంటే ఈ మోతాదులు బట్టి నీకు, ఎందుకంటే మెల్లిగా నువ్వు మానసికంగా ఎక్కువ ఆలోచన, ఏం నిద్ర పట్టట్లేదండి రాత్రి అంటారు. ఏ దుఃఖంతో బాధపడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే, ఏమండి ఇతను మానసికంగా చాలా బాధపడుతున్నాడు అంటే డాక్టర్ ఏమంటాడు, మీరు నిద్రపోవట్లేదు కదా సరిగ్గా అంటాడు. ఆ కళ్ళ కింద చార్లు కనబడుతుంటాయి. అందుకు డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఏంటో తెలుసా, నాయన నువ్వు చక్కగా నిద్రపో. అలా నిద్రపోవడానికి డాక్టర్ ఇచ్చే మందు ఏంటో తెలుసండి, నిద్ర మాత్రలు. అవి ఎక్కువ మోతాదులో తీసుకొని చాలామంది చచ్చిపోతుంటారు, అది తప్పు. కానీ డాక్టర్ ఇచ్చే మోతాదు ఏంటి, కేవలం నేను ఆ రోజు డోసేజ్ ప్రకారంగా ఇచ్చే, ప్రతిరోజు రాత్రి ఏమంటే అన్నం తిన్న తర్వాత లేదా అన్నం తినక ముందు కొంచెం నిద్ర మాత్రం వేసుకొని మీరు పడుకోండి, రిలాక్స్గా ఉంటారు. అంటే మీ బ్రెయిన్ ఆలోచన ఉండదు. చాలామంది మంచం మీద పడుకుంటారు కానీ రాత్రి 1 గంట 2, 3 గంటల వరకు కూడా నిద్రపోరండి, ఆలోచిస్తూ ఉంటారు ఏదో ఆలోచనలు. అతిగా ఆలోచింపజేసేది చాలా ప్రమాదకరం అండి. అది మీ మనస్సులోని, శరీరంలోని ఒత్తిడిని పెంచుతుంది. దానివల్ల ఎన్నో భయంకరమైన రోగాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. దానివల్ల చివరిగా మీ ప్రాణం కూడా పోయి, మీ ఆయుష్ను కూడా కోల్పోయి తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమన్నాడు, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసం ఇవ్వండి అంటే, ఆ రోజు ట్యాబ్లెట్స్ లేవు కదండి, కనుక నాయన వాడు అందాక మత్తులోనికి వెళ్ళిపోవాలంటే కాస్త డోసేజ్ వాడికి ద్రాక్షారసం. అండ్ అలాగని కుళ్ళిపోయిన వైన్ ఇమ్మని చెప్పలేదు, మద్యం కాదు దేవుడు ఇమ్మని చెప్పింది. ద్రాక్షారసంలో కూడా మత్తు ఉండదు. అన్నం తిన్న తర్వాత మత్తు వస్తుంది కదండి, చాలామందికి అన్నం తిన్న తర్వాత మత్తు వస్తుంది. అంటే అది తక్కువ మోతాదులోని మత్తు. అలాంటి మత్తు అంటున్నాడు చూడండి, అలాంటి మత్తు ఇవ్వండి అంటున్నాడు దేవుడు. కారణం, అతని మనోదుఖాన్ని తగ్గించడానికి ఇది ఫిజికల్గా ఇచ్చే ట్రీట్మెంట్, ఇది తాత్కాలికమైనది. కానీ దేవుడు చేసే పరిష్కారం చాలా గొప్పగా ఉంటుందండి. అదేంటో మనం చూద్దాం. ఈరోజు ఈ వాక్యంలో మీరు వింటారు, ప్రతి మనోదుఖానికి దేవుడు నిజంగా చక్కటి ట్రీట్మెంట్. మీ లైఫ్లో ఈ మందు వాడితే అండి, అసలు మీరు ఆలోచించరండి, దేనికోసం బాధపడరండి, దేనికోసం టెన్షన్ ఫీల్ అవ్వరండి, చాలా ఫ్రీగా ఉంటారండి మీరు. నిజంగా ప్రతి మనిషికి చాలా అత్యవసరమైనదండి. ఎందుకంటే ప్రతిరోజు మనిషి తెల్లవారు లేస్తే చాలా నిద్రలో ఉన్నప్పుడేనండి బాధలన్నీ మర్చిపోతాం మనం. ఒక్కసారి కళ్ళు తెరిచి ఉదయాన్నే లేచిన తర్వాత అప్పులు గుర్తొస్తాయి, బాధలు గుర్తొస్తాయి, అవమానాలు గుర్తొస్తాయి, ఏమండి ఎన్నో సమస్యలు గుర్తొస్తాయి. ఇవన్నీ మన జీవితాన్ని చుట్టుముడుతుంటాయి ప్రతిరోజు. అందుకే రోజు పడుకుంటే బాగుండు అనుకుంటాడు, కానీ నిద్ర రాదు. అందుకే చావాలనుకొని, శాశ్వతంగా ఈ లోకం నుంచో దూరం అవుదాం అనుకొని తప్పుడు నిర్ణయాలు మనిషి తీసుకుని తన ప్రాణాన్ని కోల్పోతున్నాడు. అలా కోల్పోయి నిత్యాగ్ని దండనలోనికి పోతున్నాడు. ఇది ఇంకా పెద్ద తప్పు ప్రియులారా. కనుక ఈరోజు దేవుడు చేస్తున్న ఒక మంచి వైద్యం ఏంటో చూడాలి. ఎందుకంటే ఒకవేళ ఈ మనోవ్యాకులాన్ని తగ్గించుకోకపోతే ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. దాంట్లో బైబిల్లో దుర్మార్గులైన వాళ్ళని ఇద్దరిని మీకు ఉదాహరణగా చూపించాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా, 2 సమూయేలు గ్రంథం 17:23 చూడగలిగితే, ఏమండి 2 సమూయేలు గ్రంథం 17:23 ఇక్కడ అహీతోపెలు అన్నవాడు కనబడతాడండి. వీడు మరి రాజుకు సలహాదారుడుగా ఉంటూ, ఆ రోజు అబ్షాలోము రాజుగా ఉన్నప్పుడు ఏమండి రాజుకు సలహాలు ఇచ్చేవాడుగా ఉండు, తప్పుడు సలహాలు ఇచ్చి తన సలహా పారలేదని, తాను ఇచ్చిన ఉచిత సలహా రాజు స్వీకరించలేదని, నెరవేరలేదన్న మనస్తాపంతో చచ్చిపోయినట్టుగా ఇక్కడ కనబడుతుంది. చూడండి 2 సమూయేలు గ్రంథం 17:23 అండి. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరిలో నుండి ఇంటికి పోయి తన ఇల్లంతా సర్ది ఊరిపోసుకుని చనిపోయాను. అంటే కేవలం తన మాట నెగ్గలేదనే ఉద్దేశంతోనే చచ్చిపోయినట్టు వీడు ఎంత బలహీనుడో ఆలోచించండి. ఈరోజు ఎంతోమంది ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. అంటే ఎంత వాళ్ళు వీక్ మైండ్ ఆలోచించండి. చాలామంది అండి చాలా బలహీనమైన మనస్సాక్షి గలవారుగా ఉంటారు, చాలామంది చాలా బలహీనమైన ఆలోచన కలిగిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి అందరితో అన్ని మాటలు మీరు చెప్పకండరా. కొంతమంది చాలా ఓవర్ ఎగ్జైట్ అయిపోతారు. అందుకే ఏ మాట అయినా మీరు మాట్లాడేటప్పుడు చాలా పొదుపుగా వాడండి. కొంతమంది తెలియకుండా ఒక మాట విడిచిపెట్టేస్తుంటారు, విసిరేస్తుంటారు. ఆ మాటలు మాట్లాడడం వల్ల దాన్ని చాలా ఓవర్ ఎగ్జైట్ అయిపోయి చాలా గట్టిగా ఆ మాట తీసేసుకొని తమ ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. లేదా స్ట్రోక్ బారిన పడి నిజంగా రోగగ్రస్తులైన వారు కూడా చాలామంది ఉన్నారండి. లేదంటే అయ్యో నన్ను ఈ మాట అన్నారు, అయ్యో నన్ను ఈ మాట అన్నారని దుఃఖపడుతూ మనోవేదన చింతపడేవాళ్ళు చాలామంది ఉన్నారండి. కనుక మీరు ఆడే ప్రతి మాట కూడా నిదానించి మాట్లాడండి. బైబిల్ చెప్పింది, దాని గురించి హెచ్చరిక చేసింది. ముందు మాటల్లోకి మనం వెళదాం ప్రియులారా. కనుక ఇక్కడ అహీతోపెలు అన్నవాడు కేవలం మానసికంగా వాడు ఎంత ఆలోచించేవాడు ఊరు పెట్టేసుకున్నాడో చూడండి, వాడు మాట నెగ్గలేదని. మరొకటి చూపిస్తానండి, జిమ్రీ అన్నవాడి కోసం చూపిస్తున్నారు. 1 రాజుల గ్రంథం 16:18 చూడండి ప్రియులారా. 1 రాజుల గ్రంథం 16:18 ఇక్కడ ఏమంటున్నారో తెలుసా అండి, పట్టణం ముట్టడి వేయబడింది. వీడు ఒక రాజు,
వీడు రాజుగా ఉండి ప్రజలను పాలించవలసిన వాడు, వీడికే ధైర్యం కోల్పోయి ఆఖరికి వీడు ఏం చేశాడో చూడండి. మొదటి రాజుల గ్రంథం 16:18 ప్రియులారా, పట్టణము పట్టబడినని జిమ్రి తెలుసుకొని రాజనగరులోనికి వెళ్ళి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకుని చచ్చిపోయేటండి. ఎందుకండి చావాలి అంటే, ఇక శత్రువులు వచ్చేసారు, ముట్టడి వేసేశారు, నన్ను బానిసగా తీసుకెళ్ళిపోతారు, నన్ను చంపేస్తారు. ఎలాగ చంపేస్తారు అనుకుంటున్నప్పుడు అలాగా చేస్తావు కదా, అక్కడే చావచ్చు కదా, ఇక్కడెందుకు చావాలనుకుంటున్నావు అంటే, శత్రువు చేతిలో ఓడి చావడం కన్నా ఎలా ప్రాణం తీసుకోవడం మేలు అనుకొని వాడు ఎంత బలహీనమైన మనస్సాక్షి చూడండి. అంటే వాడు మనో దుఃఖంతో, మనో వ్యాధితో వాడున్నాడు. ఇక అందరికీ తెలిసిన వాడు ఎవడో తెలుసా అండి? ఏమండి, అందరికీ తెలిసిన వాడు యేసును అప్పగించిన ఇస్కరియోతు యోధ. ఏమండి, వాడు ఎందుకు ప్రాణం తీసుకున్నాడు? అయ్యో, నేను ఒక మంచి వ్యక్తిని అప్పగించేశానే, ఏ పాపము తెలియని మరి నిరపరాధి రక్తాన్ని చిందించానే అని వాడు దుఃఖపడిపోయి, వాడు సర్దుకోవడానికి బదులు, తను తాను మార్చుకోవడానికి బదులు వాడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని తన ప్రాణాన్ని కోల్పోయాడు ప్రియులారా. అంటే వాడిలో మనో వ్యాధి, మనో దుఃఖం వాడి ప్రాణం తీసుకొని చివరకు వాడు నరకానికి పారిపోయేటట్టుగా చేసింది చూడండి. అంటే ముందు ప్రతి మనిషికి కావలసింది మానసిక బలం, శరీర దారుఢ్యం కాదండి. చాలా మంది శరీర దారుఢ్యం, దేహ దారుఢ్యం అంటుంటారు. ఓకే, నువ్వు 6 ప్యాక్ అంటావో లేదా కండల వీరుడుగా మారుతావో. ఏమండి, ఎంతోమంది శరీర దారుఢ్యం కోసం మంచి ఆహారాన్ని తిని, పౌష్టిక ఆహారాన్ని తిని, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తిని బలంగా ఉన్నవాళ్ళు కూడా మనస్సు బలంగా లేకపోతే నువ్వు బలహీనుడు అయ్యా. అందుకే ఒక బలవంతుడైన బలహీనుడి కోసం మీకు చూపిస్తాను. ఒక బలవంతుడైన బలహీనుడు ఎవరో కాదండి, మనందరికీ తెలిసిన చరిత్రలోని మరి ఒక చెరగని వ్యక్తిగా ఉన్నవాడేనండి. న్యాయాధిపతుల గ్రంథం 16:16 ద గ్రేట్ వారియర్ శాంసన్ అండి, సంసోను. న్యాయాధిపతుల గ్రంథం 16:16 ఏమంటున్నాడు చూడండి. ఎందుకు చావాలనుకున్నాడు చూడండి, ఎందుకు చావాలనుకున్నాడు? అబ్బో, ఈ దేనినైతే ప్రేమించాడో, దేనికోసమైతే వెళ్ళాలి అనుకున్నాడో ప్రతిరోజు బాధిస్తుందటండి. ఏమండి, ఒంటి చేత్తో సింహాన్ని చీరినవాడు, ఏమండి, ఎన్నో భయంకరమైన క్రూర మృగాలను చంపినవాడు, ఏమండి, ఒక దవడతో 1000 మందిని చంపినవాడు మహావీరుడండి, మహాబల పరాక్రమవంతుడు. ఎవరు? ద గ్రేట్ సంసోను. అలాంటి వాడు శరీరంలో బలవంతుడుగా ఉన్నాడేమో కానీ మానసికంగా వెరీ వీక్. ఎందుకు వీక్ అని మనం చెప్పగలం? చూడండి ఏమంటున్నాడు న్యాయాధిపతుల గ్రంథం 16:16 ఆమె అనుదినము మాటల చేత బాధిస్తుందట. రోజు నస అంటారు చూసారా, ఎందుకురా చచ్చిపోతానంటే, ఏమిటి నా భార్య పోరు పడలేకపోతున్నానండి. భార్య పోరు పడలేక ప్రాణం తీసుకున్న భర్తల ఉదంతం మనకు తెలియదా? భర్త పెడుతున్న టార్చర్ భరించలేక ప్రాణాలు తీసుకున్న భార్యల ఉదంతాలు మనకు తెలియదా? అంటే వీళ్ళు ఎవరో టార్చర్ పెట్టినంత మాత్రాన, మానసికంగా క్షోభ పెడుతున్నంత మాత్రాన, ఏమండి, ఎందుకు వీళ్ళలా మారిపోవాలి? ఎందుకు వీళ్ళు చావాలని కోరుకోవాలంటే వీళ్ళు మానసికంగా బలహీనులు. శరీరంలో బలంగా ఉండడం కాదండి కావాల్సింది, నీ మనస్సు బలంగా ఉండాలి. చావాలనుకోండి, విసిగి ప్రాణము విసిగి చావగోరును. బలవంతుడికి ఏంటండి ఈ బాధ? బలవంతుడైన సంసోను కూడా చావాలనే మనస్సు వచ్చేసిందంటే మానసికంగా ఎంత బలహీనుడుగా ఉన్నాడో చూడండి. ఆ మానసిక బలహీనతే దెబ్బతీసిందండి. అతడు చావడానికి ఆ మానసికమైన బలహీనతేనండి కారణం. దేవుని పిల్లలారా, కనుక ప్రతి ఒక్కరూ కూడా ధైర్యం కావాలి. కమాన్, మనమంతా ధైర్యంగా ఉండాలి. ఏ విషయంలో? ఏమండి, లయన్ హార్ట్ అంటారు కదా. లయన్ హార్ట్ అంటే నిజంగా సింహపు గుండు మనకు ఉంటుందనా? ఏమండి, సింహానికి సింహం గుండు ఉంటుంది, మనిషికి మనిషి గుండు ఉంటుందండి. ఈ గుండు దానికి సూట్ అవ్వదు, దాని గుండు మనకి సూట్ అవ్వదు. నీకు కావాల్సింది లయన్ హార్ట్ అనేసరికి అర్థం ఏంటో తెలుసా? నీ మనస్సు చాలా ధైర్యంగా ఉండాలి. ఏమంటే నిజంగా ఇది మనుషుల్లో ఈ పిరికితనం అనేది ఉంది, కానీ ఈ జంతువుల్లో కనబడదండి. దేవుడు చేసిన జంతువుల్లో ఏ జంతువు అయినా అన్నం దొరకలేదనో, ఎంగిలి మెతుకులు ఉన్నాయనో, లేదంటే ఆ రోజు కూడు దక్కలేదనో, లేదా వర్షానికి తడిచిపోతున్నారనో, లేదా రోగం సంభవించిందనో ముక్కుతూ మూలుగుతూ ఏ జీవైనా ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు మనం ప్రపంచ చరిత్రలో చూసావా? లేవే. ఎందుకు చావటం లేదు? అవన్నీ మనోనిబ్బరం కలిగినవండి. మనోదుఖం వాడికి లేదండి. మనలో టెన్షన్ లైఫ్ వాడికి లేదండి. మనిషి అనేసరికి టెన్షన్ లైఫ్. మనిషి అనేసరికి లేనిపోయిన టెన్షన్లన్నీ తెచ్చి నెత్తిన పెట్టుకుంటున్నాడండి. వాటికి ఉన్న టెన్షన్ లేదు, లేకపోయినా టెన్షన్ లేదండి. వాటికి ఆకలితో పడుకుంటాయండి. అదే మనిషి, అమ్మో ఆకలితో ఉన్నాను. 10 కుక్కలు వచ్చి ఒక కుక్కరు కరిచేసాయి అనుకోండి, ఆ కుక్క అవమానంతో కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటుందా? ఏమండి,
అది నొక్కుంటూ ముక్కుకుంటూ మూలుక్కుంటూ పక్కకెళ్ళి అరుచుకుంటూ మూల ఉంటుంది కానీ ప్రాణం తీసుకోదండి. అదే 10 మంది కాకుల్లాగా సమాజంలో పొడి చేసేసరికి నువ్వు చాలా చచ్చిపోతావు. నువ్వు నీ ప్రాణం తీసేసుకుంటావా? ఇదేనా నీ బలం? కుక్కకున్న బలం కూడా నీకు లేదు, పక్షులకున్న బలం నీకు లేదు, వాటికున్న మనోధైర్యం నీకు లేదే. ఏవి లేకపోయినా జంతువులు బ్రతుకుతున్నాయి, జీవరాశులు బ్రతుకుతున్నాయి. మనిషి నువ్వు అన్నిటికంటే గొప్పవాడు కదయ్యా, నీకెందుకయ్యా ఈ జబ్బు మనో దుఃఖం, ఈ మనోవ్యాధిని బారిని పడకండారా. అందుకే తన పిల్లల్ని హెచ్చరిస్తూ దేవుడు ఒక మంచి మందును ప్రవేశపెడతాడు. ప్రియులారా, ఏం కావాలి మీకు? ఏం కావాలని దేవుడు కొత్త నిబంధనలో చెప్పాడు. తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తలుడైన పౌలు ఏ మందు కావాలంటున్నాడు చూడండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు? దానిలో దేవుడు మనకు శక్తి ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మ కాదర్రా మీలో ఉన్నది. అయ్యో, ఎందుకర్రా పిరికి వారిగా మారిపోతున్నారు అంటున్నాడు చూడండి. నీకు వచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మ, చాలా ధైర్య సాహసాలు కలిగిన ఆత్మది. అటువంటి ఆత్మను ఆదరణకర్తగా పొందిన నీవు, నీ ఆత్మ నువ్వు ఎందుకు బలహీనుడిగా మారిపోతున్నావు? పిరికితనం గల ఆత్మ నీది కాదు, ఎందుకంటే దేవునిలో నుంచి వచ్చిన ఆత్మవు నీవు. దేవునిలో నుంచి వచ్చిన పరిశుద్ధాత్మను నీకు వరంగా పంపినప్పుడు ఆత్మలు కలిగిన నీవు ఎందుకు పిరికివానిగా చావాలి అనుకుంటున్నావు? నీకు మనోదుఖం వెంటాడుతుంది, మానసిక క్షోభ నిన్ను వెంటాడుతుంది, మెంటల్ టెన్షన్ నిన్ను వెంటాడుతుంది. టెన్షన్ లేని లైఫ్ పొందుకోండారా. డాక్టర్ గారు ఎందుకంటే నాకు షుగర్ వచ్చేసింది అని అంటాడు. నేను చిన్న వయసానండి, ఎందుకంటే నాకు షుగర్ వచ్చేసింది. నీకు మెంటల్ టెన్షన్ అండి. ఈ మధ్య దేనికోసం టెన్షన్ పడ్డారా అని అంటాడు. అవునండి, ఈ మధ్యన టెన్షన్ పడిపోయాను, అందుకే షుగర్ వచ్చిందని అంటాడు, అందుకే బీపీ వచ్చిందని అంటారు. చిన్న వయసులో ఏమండి, ఈ మధ్యన బడికి వెళ్ళే పిల్లలు కూడా ఈరోజు నారాయణ, చైతన్య ఇలాంటి విద్యా సంస్థల్లో ప్రతిరోజు చదువులో ఒత్తిడి వల్ల చిన్న పిల్లలు కూడా 20-18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా షుగరు, బీపీలు బారిన పడుతున్నారంటే ఏంటి? ఒత్తిడి అండి. ఒత్తిడి కారణం మనోదుఖం, మానసికమైన వ్యాధికి గురైపోతున్నారు. సైకాలజిస్టుల దగ్గర సంప్రదించవలసిన అవసరం ఏర్పడుతుంది. అలాంటప్పుడు ప్రియులారా, నిజంగా బైబిల్ చదవండారా, బైబిల్ చదవండారా. మత గ్రంథం అనే ముద్ర వేసి దీన్ని పక్కన పెట్టారే కానీ ప్రతి మనిషి జీవితానికి బైబిల్ ఎంత అత్యవసరమైనది అనేది తెలుసుకోలేకపోతున్నారా? మీరైనా చెప్పండారా క్రైస్తవ సోదర సోదరీమణులారా. దేవుడు అంటున్నాడు, అందుకే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చనే కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు కదా. కనుక ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. సమస్యలు అనేవి ప్రతి మనిషిని చుట్టుముడతాయి. మన జీవితంలో దేవుని కోసం బ్రతకాలి అని మనిషి అనుకుంటున్నప్పుడు ప్రతి మనిషికి సమస్య అనేది చుట్టుముడుతుంది. అలాగని సమస్యలు వచ్చాయని చెప్పి నువ్వు బలహీనపరుచుకుంటావా? మానసికమైన వ్యాధికి గురైపోతావా? వద్దు 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 వద్దు. ఏమంటే దేవుడు ప్రేమించిన ఒక ప్రియమైన కుమారుడు ఉన్నాడండి. దేవుడు ప్రేమించిన ఒక ప్రియమైన కుమారుడు ఉన్నాడండి. ఆయన చూసి ఏమన్నాడు తెలుసా? నా ఇష్టానుసారుడైన కుమారుడు అండి అన్నాడండి. ఆయన కోసం గొప్ప సాక్ష్యం ఇచ్చాడండి. ఆ వ్యక్తి ఒకరోజు మనోవ్యాధికి గురి అతను ఏమని బాధపడుతున్నాడో ఒకసారి మీ బైబిల్ తెరిచి మీరు చూడాలి ప్రియులారు. ఎందుకంటే ఆ రోజున సమాజం ఎలాగ ఆయన చంపిందో, అంటే మానసికంగా ఆయన ఒత్తిడికి గురి చేస్తుందో అన్నది మీరు తెలుసుకోవాలి. ఏమనంటున్నాడు ఒకసారి చూద్దామండి. దావీదు దేవుని ఇష్టానుసారుడైన కుమారుడు, దేవుని మనసెరిగిన కుమారుడు, ఆయన వ్యాధిని బారిన పడినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు ఒక్కసారి చూడండి. కీర్తనల గ్రంథము 55వ కీర్తనలోని 3, 4, 5 వచనాలు చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 3వ వచనం నుంచి 3, 4, 5 వచనాలు. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై శత్రువులందరూ చుట్టుముట్టారే, విశ్రాంతి లేక మూలుగుచున్నాను అంటున్నాడు చూడండి. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఏం చేస్తున్నారు? అదిగో నువ్వు చెడ్డవాడివి, నువ్వు పాపివి. ఏమంటే లోకం మిమ్మల్ని అందా లోకులు కాకులు అని అన్నారు కదండి. అయితే నిందిస్తారండి, నిందించనివ్వండి. ఏదో దావీదు తన జీవితంలో పొరపాటు చేశాడండి. ఏ మనిషి ఉత్తముడు, ఏ మనిషి గొప్పవాడు చెప్పండి? ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఎక్కడో దగ్గర పొరపాటు చేస్తాడు, బలహీనుడు. అయితే దావీదు తన జీవితంలో చేసిన ఒక పొరపాటును గురించి శత్రువులందరూ చుట్టుముట్టి ఆయన ఏమని మాట్లాడుతున్నారు? శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడని విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషమును మోపుచున్నారు, ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారు.
ఏమంటే చాలామంది అప్పుడప్పుడు కొన్ని న్యూస్ వచ్చేసరికి ఏమంటే మీకోసం పేపర్లో పడిందండి, మీకోసం మీడియాలో వచ్చిందండి, మీకోసం చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారండి అనేసరికి వెంటనే మీడియా చూస్తారు, మీడియాలో న్యూస్ చూస్తారు. ఇంక నేను సమాజంలో తలెత్తుకొని బ్రతకలేను, నేను జీవించలేను, కనుక నేను చావాలి అనుకుంటాడు. అలా చచ్చిపోయిన అనేక సంఘటనలు మనకు తెలుసండి. అందుకే ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు అన్నది కూడా ఈ సమాజం బుద్ధి తెచ్చుకొని మసలాలి. దేవుడు ఏ హెచ్చరిక మాటలు చేశాడో ఈ రాత్రి మీరు వినాలి. పాపం దావీదు బాధపడుతున్నాడు. ఆగ్రహం గలవారు నన్ను హింసించుచున్నారు, నా గుండె నాలో వేదన పడుచున్నది. మనోదుఃఖం, తీరని వ్యాధి, తీరని దుఃఖం నన్ను వెంటాడుతుంది. మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచివేశను. ఏంటండి దావీదుకి బాధ? ఆయన కూడా మనోవ్యాధిని బారిన పడిపోయాడండి. అవునా? 42వ కీర్తన చూడండి, మళ్ళా దావీదు గారు ఏమంటున్నారు? ఏమంటే దావీదు గారికి ఏదో సంఘటన సంభవించేసరికి, ఆయన జీవితంలో కొద్ది సమస్యలు ఏర్పడేసరికి 42వ కీర్తన 10-11 వచనాలు చూడండి ప్రియులారా. ఏమంటుందాడు సమాజం ఆయన చూచి? దావీదు, దావీదు, నీ దేవుడు ఏమాయను? నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు అన్నావు కదా, నువ్వేదో దేవుడికి ఇష్టానుసారుడైన కుమారుడు గొప్పగా చెప్పుకున్నావు కదా, నీకోసం నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమల్లా అడుగుతున్నారండి. సూటిపోటి మాటలతో దావీదును పొడి చేస్తున్నారండి వాళ్ళు. ఏమయ్యాడు నీ దేవుడు? వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. దూషిస్తున్నారండి. అనరాని మాటలు దావీదుని అంటున్నారండి. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు. మనోనిబ్బరాన్ని పెంచుకున్నాడు చూడండి. ప్రాణమా, 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 చచ్చిపోవాలనుకున్నావు, వద్దు, చావద్దు. సంసోనులాగా చావాలని నువ్వు కోరుకోవద్దు. దావీదుకి అర్థమైన దేవుని జ్ఞానాన్ని బట్టి సమస్యలు ఎదురైనప్పుడు, సమాజం అతను దూషిస్తున్నప్పుడు, కించపరుస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు దావీదు ఎంత చక్కగా నిలబడుతున్నాడు చూడండి. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. ప్రాణం తొందరపడుతున్నాడు. దేనికి తొందర? చచ్చిపో దావీదు. ఇంకెందుకయ్యా దావీదు నువ్వు బతుకున్నావు? చచ్చిపో. మనో దుఃఖంతో యోబు బాధపడుతున్నప్పుడు యోబు చావాలనుకోలేదు, కానీ శ్రీమతి వచ్చి చెప్తుందండి ఉచిత సలహా, ఏమని? చావచ్చు కదా అని. ఈ సమాజం నీకు చెప్పే దౌర్భాగ్యపు సలహా అదే, లేదా నీ మనసు నీకు చెప్పే దౌర్భాగ్యపు సలహా అదే. ఏమని? చావు అంటది. అది మనోవ్యాధి, మర్చిపోకు. చాలా మంది ఈ వ్యాధిని విభేదించలేక, ఈ వ్యాధిని అధిగమించలేక, ఛేదించలేక, మందు పొందలేక చచ్చిపోతున్నారా. ఒకళ్ళు మీలో కూడా చాలా మంది అలాగే చావు వచ్చేమో భవిష్యత్తులో. జాగ్రత్త, చావకండి, ప్రాణాలు తీసుకోకండి. యోబు కూడా ఆ మానసికమైన దుస్థితిలోకి వెళ్ళిపోయాడు. యోబు ఏమని మాట్లాడతాడు చూడండి ఒక్కసారి. ఈ మాట ఇక్కడే ఉంచండి, యోబు దగ్గర కూడా వెళ్ళొద్దాం. కష్టాలలో ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు, నీ పిల్లలు ఎందుకు చచ్చిపోయారు, నీ ఆస్తి ఎందుకు పోయింది, నీ ఒళ్ళు ఎందుకు కుళ్ళిపోయింది అని సమాజం అంతా, స్నేహితులంతా ఆయన దెప్పు పొడుస్తున్నప్పుడు ఆయన అంటున్న మాటలు చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఏమండి, భక్తుల మాటలు మనం విన్నప్పుడు ఈ మనోదుఃఖాన్ని అంతమొందించాలండి. ఈ మనోవ్యాధిని బారిన మీరు పడకండి, కమాన్, ఓవర్కమ్ అంటున్నాడు. అంటే దాన్ని అధిగమించాలి ఆ మనోదుఃఖాన్ని. చదవండి యోబు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. కావున నేను ఉరి తీయబడవలెనని కోరుచున్నారు. చచ్చిపో నువ్వు, నిన్ను చంపేయాలిరా, నిన్ను ఉరి తీయాలిరా నడి రోడ్డు మీద. కోరుచున్నాను, నేనే చచ్చిపోవాలనుకుంటున్నాను. చాలామంది అదే కోరుకుంటాను, అందుకే నేనే చేస్తే బాగున్నేమో. ఏమండి, మహాభక్తుడైన యోబు కూడా మనోవ్యాధి బారిన పడిపోయాడు చూసారా. కానీ తర్వాత వాళ్ళు కోలుకున్నారంటే దేవుడు మందును ప్రసాదించారండి వాళ్ళకి. వాళ్ళు బాధలు అనుభవించిన తర్వాత మందును పొందారు. కానీ ఈరోజు మీరు ఎంత అదృష్టవంతులు అంటే ముందుగానే మందును తీసుకుంటున్నారా. మనోదుఃఖానికి మందు ఉంది. సమాజం అంటే మనోదుఃఖానికి మందు లేదని తప్పు. మనోదుఃఖాన్ని అధిగమించగలిగిన గొప్ప మందును దేవుడు మనకిచ్చాడు ప్రియులారా. అందుకే ఏమంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథంలో రండి. ఇంత మళ్ళీ మన మాటకి రండి, దావీదు అంటున్న మాటకి. దావీదు కీర్తనల గ్రంథం 42వ కీర్తన 10-11 వచనాల్లో, నా ప్రాణమా నీ వేళ నాలో కృంగి ఉన్నావు, నాలో నీవెందుకు తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనైన రక్షణకర్త, నా దేవుడు, ఇక నేను ఆయన స్తుతించదను. బాధలలో, కష్టాలలో, అవమానాలు, శత్రువుల్ని అనరాని మాటలు అంటున్నారు, కించపరుస్తున్నారు, నిందిస్తున్నారు. ఎన్ని మాటలండి, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారండి. అన్ని మాటలు మాట్లాడినప్పుడు కూడా నిజంగా ఎంత చక్కగా ఆదరణ పొందుతున్నాడో చూడండి ప్రియులారా. ఏమండి, ఎంత మంచి మాట నిజంగా ఆయన పలుకుతున్నారో అన్నది ఇంకొకసారి మరి చూద్దామండి. మరి అతను పలుకుతున్న మాటలను కీర్తన గ్రంథములోని 94వ కీర్తన
94వ కీర్తనలోని 19వ వచనాన్ని చూడండి. దయచేసి బైబిల్లో చదవండిరా. మిమ్మల్ని హెచ్చరించడం కోసం దేవుడు ఏనాడు రాయించాడు? మీ మనోదుఖాన్ని పోగొట్టడం కోసం. ప్రతి మనిషి ఎక్కడో దగ్గర మానసికమైన రుగ్మతతో ఏదో టెన్షన్తో బ్రతుకుతాడు, బాధపడతాడు. బట్ టేక్ ఇట్ ఈజీ అన్నారు. దాన్ని చాలా మృదువుగా తీసుకో. ఓవర్ ఎగ్జైట్ అయిపోకూడదు. ప్రతిదాన్ని ఏదో అమ్మో అన్నట్టుగా తీసుకోవద్దు. చాలా ఈజీగా ప్రతిదాన్ని తీసుకోగలిగితే అది ఎప్పుడు తీసుకోగలవో తెలుసా? దేవుడిచ్చిన మందును నువ్వు స్వీకరించినప్పుడే నువ్వు దైననైనా ఆనందంగా తీసుకోగలవు. చూడండి 94వ కీర్తనలోని 19వ మాట. నా అంతరంగ మందు విచారములు, టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఎన్ని కష్టాలు! ఇంటిలో భోజనం లేదని కష్టం, పాలవాడికి అద్దె ఇవ్వలేదని కష్టం, అప్పులు ఉన్నాయని కష్టం, రోగాలని కష్టం, నా మీద ఉన్న సమస్యలు ఉన్నాయని కష్టం, ఈ లోకంలో అవమానిస్తుందని కష్టం, అవమానాలు, దుఃఖాలు, కన్నీళ్లు, వేదనలు, ఇవన్నీ నిన్ను మనోదుఖానికి గురి చేస్తున్నాయా సోదరా? అయితే నా ప్రాణం అంతరంగమందు విచారణ హెచ్చగా నీవు గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగజేయుచున్నది. నీ గొప్ప ఆదరణ. నిన్ను ఆదరించేవాడు, నీకు మంచి మానసికమైన వైద్యుడిగా నీకు మందునిచ్చేవాడు నీ కన్న తండ్రి నీ కోసం ఉన్నాడు. ఆయనేనండి మన తండ్రి దేవుడు. ఆయన ఇచ్చే మందును నువ్వు స్వీకరించి ఈరోజు అది నువ్వు తీసుకోగలిగితే నువ్వు ప్రతి మానసికమైన భయంకరమైన వ్యాధిని తట్టుకోగలరు. చాలా మంది ఈరోజు ప్రాణాలు తీసుకోవడానికి అదే కారణం. ఆత్మహత్యల సంఖ్య చూడండి, ఒకసారి నెట్లోకి వెళ్ళి చూడండి, గూగుల్లో. ప్రతి సంవత్సరం ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతుందండి. ఎందుకు? ప్రతి మనిషికి మనోదుఖం, మనోచింత, మనోవ్యాధి ఏదో బారిన ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, కొంతమంది అయితే రోగాల బారిన పడి హార్ట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, బ్రెయిన్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, హైపర్ టెన్షన్ బారిన పడిన వాళ్ళు, కొత్త రోగాల పైన పడి తెచ్చుకొని హాస్పిటల్ పాలై వ్యాధిన బారిన పడి చచ్చిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారండి. ప్రతి సంవత్సరం ఇంక్రీజ్, డే బై డే అది పెరిగిపోతుంది. మరి దాన్ని ఏం చేయాలి? ఒకళ్ళ ఆ సంఖ్యలో మీరు ఉంటారా? వద్దు, క్రైస్తవులుగా మీరు అందులో ఉండడానికి వీల్లేదు. దాన్ని అధిగమించే వాళ్ళుగా మీరు కావాలి. దేవుడు చెబుతున్నాడు అధిగమించండి. ఎలా అధిగమిస్తారు? ఉన్నాడు, నీకు మందునిచ్చే ఒక మహానుభావుడు ఉన్నాడు, పరమ వైద్యుడు అన్నారు ఆయన్ని. పరమ వైద్యుడు. 145వ కీర్తనలోని 14వ మాట చూడండి, దేవుడు నీతో చెబుతున్న ఆదరణ మాట. 145వ కీర్తనలోని 14వ వచనంలో ఏమని రాయిస్తున్నాడు చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు అక్కడ? యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు. పడిపోయావు అనుకుంటున్నావు, ఓకే, సమాజంలో నువ్వు పడిపోవచ్చు, లేవవచ్చు, కానీ నువ్వు పడిపోయినప్పుడు నిన్ను ఉద్ధరించడానికి ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. ఉద్ధరించు వారందరినీ ఆయన, పడిపోయిన వారందరినీ ఆయన ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కృంగిపోతున్నావా? దేనికి కృంగిపోతున్నావు? జబ్బుందనా? డబ్బు లేదనా? ఉద్యోగం లేదనా? ఇంటిలో శాంతి లేదనా? ఏమి లేదని కృంగిపోతున్నావయ్యా. కోసం నువ్వు కృంగవలసిన అవసరత నీకు లేదు. నీ దేవుని వాక్యము నీ దగ్గర ఉంటే, నీ దేవుని మాటను నువ్వు మందుగా స్వీకరించగలిగితే, వాటిని అభ్యాసం, వినడం కాదు, చదవడం కాదు. ఏడు ప్రతిరోజు క్రైస్తవుడు బైబిల్ చదువుతాడండి. అలాగే ఎంతమంది క్రైస్తవులు చావట్లేదు చెప్పండి? ఎంతమంది క్రైస్తవులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు చెప్పండి? ఎంతమంది క్రైస్తవులు రోగాల బారిన పట్టలేదు చెప్పండి? ఎంతమంది క్రైస్తవులు మానసిక భయంకరమైన రోగాల బారిన పట్టలేదు మీరు చెప్పండి? లేరా? ఉన్నారండి. సైకోలుగా మారిపోతున్నారండి. ఎక్కువగా ఆలోచించి పిచ్చివారిగా మారిపోతున్నారండి, వెర్రివారిగా మారిపోతున్నారండి. అతిగా ఆలోచించి ఏమైపోతున్నారో తెలియదండి, అయోమయంలోకి వెళ్ళిపోతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, కృంగిపోతున్నారు. అలా కృంగిపోతున్న నిన్ను లేవనెత్తువాడు యెహోవా అంటున్నాడు చూడండి. లేవనెత్తువాడు యెహోవా. మరో మంచి మాట చూద్దాం ప్రియులారా. మరో మంచి మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎంత మంచి మాట! ఏంటో తెలుసా? నీ మనోదుఖానికి దేవుడిచ్చే అద్భుతమైన మందు, నీ మనోదుఖానికి దేవుడిచ్చే గొప్ప మందు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకయ్యా. అవమానాలు అనుకుంటున్నావా? డబ్బు లేదు అనుకుంటున్నావా? సమస్యలు వచ్చాయి అనుకుంటున్నావా? అది ఏ సమస్య అయినా కావచ్చు, నువ్వు దేని గూర్చి చింతపడద్దు నాయనా. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయి. నీ అభ్యర్థన స్వీకరించడానికి దేవుడు ఉన్నాడు. గ్రీవెన్స్ సెల్ కరెక్టర్ కాదు, గ్రీవెన్స్ సెల్ ఎస్పీ కాదు, నీ గ్రీవెన్స్ సెల్ దేవుడు. నీ సమస్యలు ఎంతో పంచుకో, నీ సమస్యలు ఎంతో చెప్పు.
అలాగని నీ సమస్యలో నువ్వు కృంగిపోకు. నీ సమస్యకు దేవుడు చక్కటి పరిష్కారాన్ని ఇవ్వడానికి ఉన్నాడు. అందుకు నువ్వేం చేయాలో తెలుసా? ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకం దేవుడు నీ బ్రతుకులో చేసిన ప్రతి మంచి పనికి మేలుకి దేవుడికి కృతజ్ఞత చెప్పు. కృతజ్ఞతాపూర్వకముగా మీ విజ్ఞాపనలు విన్నపాలను దేవుడికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, జ్ఞానము కన్నా గొప్పది ఏ వైద్యుడు ఇవ్వలేని సమాధానం, శాంతి. సమాధానం అంటే ఏంటండి? జవాబు కాదు ఇక్కడ అర్థం. సమాధానం అన్న పదానికి ప్రశ్నకు జవాబు సమాధానం కాదు. ఇది పీస్, సమాధానం అనగా శాంతి అని అర్థం. ఈ శాంతి నీ జీవితంలో నీకు దక్కాలి అంటే, ఈ నెమ్మది నీకు కలగాలి అంటే నువ్వేం చేయాలి? సమస్త జ్ఞానమునకు మించింది. మనుష్య జ్ఞానం ఏ పాటిది? వైద్యుడేవాళ్ళకు నువ్వు ఏ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఆడికి మత్తు మందు మాత్రం నీకు రాసి ఇవ్వగలడు అంతే, లేదా నేను పడుకోబెట్టగలడు. మనోదుఖానికి ఆడిచ్చే మందు ఏంటంటే నేను పడుకోబెట్టడం, బ్రెయిన్ రిలాక్స్ చేయటం, నర్వస్ రిలాక్స్ చేయటం, అంతే వాడు చేయగలడు. కానీ నీ మెదడులో పుట్టే ఆలోచనలు రిలాక్స్ చేయగలరా ఎవరైనా? ఏమండి? నిద్రపోయినంతసేపు నీకు టెన్షన్ లేదు, పడుకున్నావు, లేచిన తర్వాత మళ్ళీ అన్నీ గుర్తుకొస్తాయే, సమస్యలన్నీ నేను విడిచిపోవే. కానీ సమస్యలలో ఉన్నా, ఇబ్బందులు నిన్ను చుట్టుముడుతున్నా నువ్వు ధైర్యంగా నిలబడగలవా? ఏదో ఆ మందుని ఏ సైకాలజిస్ట్ నేను ఏమన్నా చూద్దాం, ఏ మెడికల్ షాప్లో, ఏ డ్రగ్ స్టోర్లో అయినా దొరుకుతుందేమో చూడండి. నో, దొరకదండి. లేదండి ఆ మందు. లోకం అన్నమాట రైటే, మనోదుఖానికి మందు లేదని. షాపుల్లో లేదు, మనోదుఖానికి మందు ఈ సమాజంలో లేదు. బట్ దేవుని దగ్గర మనోదుఖానికి చక్కటి మందు ఉంది, చక్కటి మందు ఉందండి. చూడండి ఎంత మంచి మాట దేవుడు రాయిస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:6 ఇవన్నీ రాసుకొని చదువుకుంటారా. ఎప్పుడైనా మానసికంగా మీరు కృంగిపోతే, ఇబ్బంది పడితే, ఒత్తిడికి లోనవుతే ఈ మాటలు చదివినప్పుడు మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుంటారా. దేనిని గూర్చి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత నీకు టెన్షన్ కలిగితే, బాధ కలిగితే కమాన్ మోకాళ్ళే ప్రార్థన చేయి దేవునికి. నీ జీవితంలో దేవుడు చేసిన మేలుంటికి థ్యాంక్స్ చెప్పు, కృతజ్ఞత చెప్పు. నీకు జవాబిస్తాడు దేవుడు, నీ సమస్యను పరిష్కరిస్తాడు. అందుకే మీ చింత యావత్తు ఎవరి మీద ఏమన్నాడు? మీ చింత ఎందుకురా, నువ్వు చింత పడతావు? వై టెన్షన్ ఎందుకు నాయన? ఏమిటి? బడికి వెళ్ళే పిల్లాడు మీకు తెలుసు కదండి. బడికి వెళ్ళే పిల్లాడు రేపు ఉదయం ఏ టిఫిన్ వండాలని టెన్షన్ అడుగుంటుందా? రేపు మధ్యాహ్నం ఏ భోజనం తీయాలని టెన్షన్ అడుగుంటుందా? ఏమండి? ఫీజు ఎలా కట్టాలని టెన్షన్ పడుకుందా? లేదండి. టెన్షన్ ఫ్రీ లైఫ్ వాడు, చాలా ఆనందంగా ఉన్నాడు వాడు. డాడీ ఫీజు కట్టాలండి అంటాడు, అమ్మ నాకు భోజనం కట్టావని అంటాడు. కానీ భోజనం ఎలా వచ్చింది, ఎలా కష్టపడ్డారు, ఇవేమి వాడికి తెలియదండి. ఎందుకంటే వాడు చిన్న పిల్లవాడు, వాడు ఏ టెన్షన్లో పెట్టుకోలేదు. నిజంగా పరలోకానికి వెళ్ళవలసిన వాడు కూడా నిజంగా చిన్న పిల్లల్లాంటి మనస్సు కలిగి ఉండాలని యేసు ఎన్నోసార్లు చెప్పాడు. అంటే పెద్దగా పట్టించుకోవద్దయ్యా, ప్రతిదాన్ని పెద్దగా తీసుకోవద్దు నాయన, ఈజీగా తీసుకో. ఈజీగా ఇది కష్టమే, దాన్ని అనుభవించడం కష్టం, దాన్ని స్వీకరించడం కష్టం. కానీ దేవుని వాక్యం అర్థమైన వాళ్ళకి ఇది చాలా సులువు. నిజమండి. అందుకే ఏమంటున్నాడు చూడండి, రెండవ మాట, ఫిలిప్పీ పత్రిక 4:6 రెండవ మాట, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును అన్నాడు. చూడు, తలంపులను ఎందుకన్నాడు? టెన్షన్ పడేది అక్కడే కదా నువ్వు. నీకు రాత్రి ఎందుకు నిద్ర పట్టట్లేదు? టెన్షన్, ఆలోచన. నీ ఆలోచనలు ఎక్కువైపోవడం నిద్ర పట్టట్లేదయ్యా నీకు. కనుక నువ్వు భయపడొద్దు నాయన, నువ్వు భయపడొద్దు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, ఈ శాంతి సమాధానాలు దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి. అవునండి, దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయండి. ఎంత మంచి మాట. ఏమండి? ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో దేవుని పిల్లలైన వారిని చెరిపే వాళ్ళు చుట్టూ ఉంటారు. యోబు నిజంగా భక్తుడు కదండి, ఆ తరంలో అతను ఉత్తముడు కదండి, యథార్థవంతుడు కదండి. భూమి మీద అతను వంటి వాడు ఎవడో లేడు కదండి. ఆయన పక్కన చెరపన చేటలు ఉంటారు, చెరిపే వాళ్ళు ఉంటారు, చాలా మంది మాటలతో కృంగదీసే వాళ్ళు ఉంటారు. అందుకు దేవుడు ఏమంటున్నాడు తెలుసా వాళ్ళని గురించి? యోబు గ్రంథం 38:2 ఏమంటున్నాడు చూడండి. తన కుమారుని చూసి హెచ్చరిస్తున్నాడు. ఏమని? ఎవడు రా నీ బుర్రను పాడు చేసింది, ఎవడు రా నీకు టెన్షన్ పెట్టింది, ఎవడు రా నీ మనసును చెరిపినది అంటున్నాడు. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడండి. యోబు గ్రంథం 38:2 ప్రియులారా, జ్ఞానము లేదరా వాడికి జ్ఞానము లేదురా. నీ స్నేహితుడు ఎవడికో జ్ఞానము లేని మాటలు చెప్పి నీ మనస్సులోని ఆలోచన చెరుపుతున్న ఎవడు వీడు?
వాడు కాదు నాయన, నేను 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 నిన్ను మారుస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను నిలబెడతాను నాయన అని దేవుడు ఎంత చక్కటి ఓదార్పు మాటలు మాట్లాడుతున్నాడు. నిజంగా అధ్యాయం అంతా చదివితే అర్థమవుతుంది ప్రియులారా. ఏమండి 147వ కీర్తనలోని 3వ మాట చూడండి, ఒక మంచి మాట దేవుడు హెచ్చరిస్తున్నాడు. 147వ కీర్తనలోని 3వ మాట, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. నీ గాయం ఎవరి వల్ల కలిగినా నీ గాయాన్ని మాన్పగలిగే తండ్రి నీకు ఉన్నాడన్న సంగతి నువ్వు తెలుసుకో. ఈ రాత్రి టెన్షన్ పడొద్దయ్యా, జరిగిపోయింది అయితే ఏం చేస్తావు? జరిగిపోయిందని పదే పదే జరిగిన దాని గురించి ఆలోచించి నువ్వు ఎందుకు మనోవ్యాధిని బారిన పడుతున్నావు? దానివల్ల లేని బీపీ తెచ్చుకుంటున్నావు, లేని షుగర్ తెచ్చుకుంటున్నావు, అనవసరంగా మానసికంగా కృంగిపోతున్నావు, ఎముకలు కుళ్ళిపోతున్నాయి, లేనిపోయిన కొత్త రోగాలు నీ శరీరం. ఏమంటే ఎముకలలోని మూలుగు కుళ్ళిపోతే ఆ మూలుగు నుంచి రక్తం రావాలి. రక్తం ఎప్పుడైతే ఆరోగ్యంగా లేదో ప్రతి రోగం నీ మీద దాడి చేస్తుంది. నువ్వు శారీరకంగా బలంగా ఉండలేవు కనుక ఎప్పుడు మానసికంగా మెంటల్గా బలవంతుడైన వాడే బలవంతుడండి, మానసికంగా బలవంతుడైన వాడే బలవంతుడండి. అందుకే దేహదారుఢ్యాన్ని పెంచడం కాదు, బ్రెయిన్ బూస్ట్ చేయి, బ్రెయిన్ కండలు పెంచు, బ్రెయిన్లో దేవుని వాక్యాన్ని ఉంచు. ఎవడు నిన్ను పడగొట్టలేడయ్యా, ఏ మనోవ్యాధిని దరిచేరదయ్యా అంటున్నాడు దేవుడు. అందుకే ఒక మంచి మాట చూద్దాం. ఇందాక నేను అన్న మాటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. దేనికోసం వారు టెన్షన్ పడుతున్నారు, దేనికోసం వారు చింతపడుతున్నారు అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. దేవుడికి మీకోసం టెన్షన్, కానీ మీకెందుకరా టెన్షన్ అని మీకోసం ఆలోచిస్తున్నాడు. అందుకే ఏమన్నాడు, నాయన నీకోసం నేను ఆలోచిస్తున్నాడుగా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు అంటున్నాడు. చూడండి, అంత ఎవ్రీ బర్డన్, మీ ప్రతి చింత యావత్తును ఆయన మీద వేయి, దేవుడికి అప్పచెప్పు. నాయన నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వే చూసుకో. అందుకే దావీదు ఈ బాధలను తట్టుకోలేక నీకే విడిచిపెడుతున్నాను, నువ్వేం చేస్తావు చెయ్యి. అందుకే దావీదుకు ఓదార్పునిచ్చాడు. ఏమండి, దావీదును ఆదరించాడు, శత్రువులందరినీ తుదముట్టించేశాడండి. నిజంగా దావీదు పడిన అవమానాలు ఇన్నని కాదండి, దావీదు పడిన బాధలు మాటలు ఇన్నని కాదండి, చాలా 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 ఇబ్బంది పెట్టారండి. అలా ఇబ్బంది పడే మాటలలో కూడా తన్ను తాను నిలబెట్టుకున్నాడండి. అందుకే యెహోషువ గ్రంథంలో ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, మీరు చింతలేని వారుగా ఉండాలంటే మానసికంగా మీరు బలవంతులు కావాలి. పిరికితనం గల ఆత్మ లేదే మీలో, మీరు బలవంతులు కదా. అందుకే అన్నాడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, ధైర్యంగా ఉండు నాయనా, ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు నాయన. ఎందుకు నాయన చింత, టెన్షన్ ఎందుకు? ఏమండి, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో యెహోవా నీకు తోడైయుండును. ఏమండి, ఎందుకండి టెన్షన్ పడాలి? దేనికోసం చింత పడాలి? నీ దేవుడు నీతో ఉన్నప్పుడు, నిన్ను లేవనెత్తేవాడు ఆయనే అయినప్పుడు ఆయన వాక్యాన్ని నీ మనస్సులో పెట్టుకో, నీ తలంపులు కావలిగా పెట్టుకో. అందుకే దేవుని వాక్యం ఎక్కడికి వెళ్తుందని బైబిల్ చెప్పిందండి, ప్రాణము ఆత్మ కీళ్ళు మూలుగులు విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు అన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో. ఎక్కడికి వెళ్ళిపోతుంది దేవుని వాక్యం? మనోవ్యాధికి మంచి ఔషధం ఆయుర్వేదం కాదు, అలోపతి కాదు, హోమియోపతి కాదు. ఎవరో తెలుసా? నీ తండ్రి చెప్పిన అద్భుతమైన వాక్యం. అందుకే అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ వాక్యం? దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచుల ఖడ్గము కంటే వాడి కలిగినదిగా ఉండి ప్రాణము ఆత్మ కీళ్ళు మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచన అంటున్నాడు చూడండి. ఆలోచన, నీ ఆలోచనలను జాగ్రత్తగా బెగబట్టి నిన్ను స్టేబుల్ చేసేది, టెన్షన్ లేకుండా నిన్ను నిలబెట్టేది ఏంటో తెలుసా? అది దేవుని జీవం కలిగిన మాట. ఆయన మాటే నీకు మందు, ఆయన మాటే నువ్వు మంత్రంగా, ఆయన మాటే నువ్వు మందుగా నువ్వు తీసుకోగలిగితే ప్రపంచంలో ఎంత పెద్ద టెన్షన్ ఈ ముందు వచ్చినా పో అంటావు, భయపడవు, నువ్వు జడియవు. అందుకే అంటున్నాడండి. ఏమనంటున్నాడు? ఒక మంచి మాట చూద్దాం ప్రియులారా, ఒక మంచి మాట చూద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం, యెషయా గ్రంథం 51వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12-13 వచనాలు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12-13 వచనం. నేనేనయ్యా మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపోవు నరునికి
తృణమాత్రుడగు నరునికి ఎందుకురా భయపడతావు? వాడికి ఏం చేస్తాడు? వాడు ఏం చేయగలడు? వాడు ఏం చేస్తాడని భయపడిపోతున్నావు? ఏదో చేసేస్తాడు అనుకున్నా. డోంట్ వరీ మై సన్, నేనుండగా నీకెందుకురా చింత, నీకెందుకురా దిగులు, నీకెందుకురా టెన్షన్ అంటున్నాడు. నిజంగా ఒక కుమారుడికి తండ్రి ఇచ్చే గొప్ప ఆదరణతో కూడిన మాట అండి. ఏమండి, నువ్వు నిజంగా అప్పుల్లో కూరుకుపోయినప్పుడు ఎవరైనా వచ్చి ఎందుకు నేను అప్పులని, నీకెంత అప్పు? 10 లక్షల అప్పు, 10 లక్షల అప్పు రాసిన తీసుకుపో అంటే ఆహా ఒక్క క్షణంలో నీ టెన్షన్ అంతా పోయిందే. అలా టెన్షన్ ఫ్రీ చేసేవాడే నీ దేవుడు. నీ టెన్షన్లో నుంచి బయట పడేసేవాడే నీ తండ్రి, పరలోకపు తండ్రి అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట. 51వ యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం మరలా చదవండి. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుతున్నావు? బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయం 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 పడుతూ ఆకాశాన్ని వ్యాపింపచేసి భూమికి పునాదులు వేసిన యెహోవాను నేను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మర్చిపోతున్నావా నాయన? నేనే రా నీ సమస్యలన్నిటికీ మందు. నేను తలుచుకున్నానంటే క్షణాల్లో నీ సమస్యలన్నిటిని పటాపంచలు చేయగలనంటున్నాడు దేవుడు. ఎంత అభయాన్ని ఇచ్చిన తర్వాత కూడా ఎందుకండి మనిషి టెన్షన్ పడుతున్నాడు? తెలియక, జ్ఞానము లేక ఎందరో బాధపడిపోయారండి. అయ్యో ఏంటి మాకు ఈ సమస్యలు, ఏంటి ఈ కష్టాలు? ఇందాక చెప్పాను కదా, దేవుడు ప్రేమించిన కుమారుడు, దేవుడు నా ప్రియమైన కుమారుడు, నా ఇష్టానుసారుడైన కుమారుడు అని దావీదు కూడా ఎంతగానో తప్పించిపోతున్నాడండి. 59వ కీర్తన 3-4 వచనాలు చూడండి. ఆయన పడుతున్న వేదన, మనోదుఃఖం. 59వ కీర్తన 3-4 వచనాలు. ఏమండి, నా ప్రాణము తీవ్రమైన వారు పొంచి ఉన్నారు యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకే బలవంతులు నా పైన పోగుపడి ఉన్నారు. దేవుని పిల్లలారా, నిజంగా ఒక భక్తుడైన వాడు మనో దుఃఖానికి గురైనప్పుడు దేవుడు అటువంటి వ్యక్తిని ఆదరిస్తున్నాడండి. ఏమని ఆదరిస్తున్నాడు? నాయన నువ్వు భయపడొద్దు నాయన, నేనున్నాను కదా, నేను ధైర్యపరిచేవాడు, నేను ఉన్నాను కదా. అందుకే ఈ మనో దుఃఖాన్ని బారిన పడిన దావీదు తిరుగు మేల్కొని దేవుడిచ్చిన ధైర్యంతో, దేవుడిచ్చిన మనోబలంతో, సంకల్పంతో ఏమని తిరిగి మాట్లాడుతున్నాడు చూడండి. అదే దావీదు 119వ కీర్తన 119వ కీర్తనలోని 25వ మాట చూడండి. 119వ కీర్తన 25వ మాట ఏమని? నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నేను చావాలనుకుంటున్నప్పుడు, నా శరీరాన్ని, నా ప్రాణం విడిచిపెట్టి పోవాలనుకుంటున్నప్పుడు, ఇంకా చచ్చిపోతాను, అయిపోయాను, క్లోజ్, దావీదు లేడు అనుకుంటున్నప్పుడు నీ వాక్యమయ్యా నాకు బలమిచ్చింది అంటున్నాడండి. అవునా? ఏమంటున్నాడు? నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, ఇంక వెళ్ళిపోతున్నాను మట్టిలోనికి, దిగిపోతున్నాను మట్టిలోనికి, పోతుంది నా ప్రాణం అనుకున్న సమయంలో నీ వాక్యము చేత నన్ను బ్రతికించు అంటున్నాడు. చూడండి, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. అదే అధ్యాయం 50వ వచనం చూడండి ఏమంటున్నాడు. 119వ కీర్తనలోని 50వ మాట, 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మనో దుఃఖానికి మందేది? వాక్యమేనర్రా మందు. దాన్ని ధ్యానించు, దాన్ని పఠించు, దాన్ని నీ మనస్సును స్వీకరించు, నీ తలంపులకు కావలిగా దాన్ని ఉంచు. ఈ ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య అయినా సరే నిన్ను తొట్టిపడేటట్టు చేయదు. దావీదు వాటన్నిటిని అనుభవించాడండి. యేసు వాటన్నిటిని అధిగమించాడండి. ఎందరో భక్తులు, ఒక యోబు, ఇలా ఎందరో తమ జీవితాల్లో కృంగిపోయినప్పుడు, బలహీన పడిపోయినప్పుడు ఆయన వాక్యం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ప్రతి దాన్ని చాలా ఈజీగా తీసుకుంటారండి. ఇక్కడ నిజంగా ఈ మధ్య నాకు సంభవించిన సంఘటనలు మీకు తెలుసు. ఈ ప్రపంచం అంతా నన్ను వేలెత్తి చూపిస్తున్నప్పుడు, నన్ను గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఏమండి ఇంత ధైర్యంగా ఎందుకున్నానో తెలుసా? ఇంత ధైర్యంగా నేను వాక్యాన్ని ఎందుకు ప్రకటిస్తున్నానో తెలుసా? ప్రపంచం ఎన్ని అనుకుంటే ఐ డోంట్ కేర్, నాకెందుకు బాధ, నా పని అయిపోయింది, ఇంకా ప్రసన్నబాబు లేడు అనుకుంటున్న, నన్ను చూసి హేళన చేస్తున్న వాళ్ళు, నన్ను గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారండి. ఎందరో కించపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, వేలెత్తి చూపుతున్నారు. బట్ ఐ డోంట్ కేర్. నాకు బలం ఇచ్చింది ఇదిగోనండి, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యమేనండి బలం ఇచ్చింది. ప్రాక్టికల్గా ప్రత్యక్ష సాక్షిగా నేను ఉన్నానండి. ఈరోజు లోకమంతా చేయని అభియోగాన్ని నా మీద వేసి, తప్పుడు మాటలు నా మీద మాట్లాడుతున్నా నేను ఎందుకు నిలబడ్డానో తెలుసా? అనరాని మాటలు అందరూ నన్ను అంటున్నా నేను ఎందుకు నిలబడ్డానో తెలుసా? నాకున్న బలం, నా దేవుడు నన్ను లేవనెత్తగలడన్న మనోధైర్యం. అవునండి,
మనోధైర్యంతో ఉన్నాను, మనోదుఃఖంతో కాదండి. అలాగైతే ఈ పాటికి కృంగిపోవాలి, ఈ అవమానానికి ఎప్పుడో ఊరిపోసుకు చావాలి నేను. కానీ ఎందుకు బ్రతుకున్నానో తెలుసా? ఆయన వాక్యం నన్ను బతికించింది కనుక. అవునండి, లేని నిందలు నా మీద వేశారు, తప్పుడు వ్యాఖ్యలు నా మీద చేశారు, తప్పుడు ప్రచారాలు ఈ రోజుకి చేస్తున్నారండి. బట్ ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఎందుకు సన్నద్ధునైనా తెలుసా? ఎందుకు నిలబడ్డానో తెలుసా? నా దేవుని వాక్యం నాకు మనోబలాన్ని ఇచ్చింది, నా మనస్సుకు నాకు చాలా ధైర్యాన్ని నింపించిందండి. అందుకే నిజంగా మహానుభావుడు చలవల్ల, వాక్యం చలవల్ల. ఈ రోజుకి నాకు షుగర్ లేదండి. నౌ ఐఎమ్ క్రాసింగ్ 42, 42 సంవత్సరాలు దాటి నాకు షుగర్ లేదు, నాకు బీపీ లేదు. ఏమండి, నాకు సైట్ ఇంకా రాలేదండి. కారణం ఏంటో తెలుసా? చాలా మంది అడుగుతుంటారు, ఏమిటి ఇన్ని పరిస్థితుల్లో కూడా మీరు ఆనందంగా మీరు ఎలా పడుకుంటారండి? అవును, పడుకుని పోతాను. అడగండి ఇంటిలోని 10:30 నిద్ర ఊపిస్తుంటుంది నాకు. టెన్షన్ అయితే అయ్యో బాబు, ఈరోజు సమాజం చేస్తున్న దుష్ప్రచారానికి, చేస్తున్న తప్పుడు వ్యాఖ్యలకి రాత్రంతా మెలకుగా ఉండి మనోదుఃఖంతో కుంగిపోవాలి. దానివల్ల నేనేం సాధిస్తాను? నేనేమి సాధించలేను కదా. నాకు ఇచ్చిన బలం దేవుని వాక్యం, నా దగ్గర ఉన్నది దేవుని బలం. మనోధైర్యానికి, ఈ మనోధైర్యాన్ని ఇచ్చే గొప్ప మందండి. అందుకే నేను ఆనందంగా ఉన్నాను. నేనే విషయంలో టెన్షన్ లేదు, చింత లేదు. నాకు ఏం జరుగుతుందని టెన్షన్ నాకెందుకు? నా తండ్రి ఉన్నాడు, పరలోకపు తండ్రి ఉన్నాడు, నన్ను నిలబెట్టగలవాడు, నా చేత దేవుని వాక్యాన్ని చెప్పించగలవాడు, సమర్థుడు ఆయన. కాబట్టి నన్ను నిలబెట్టేవాడు మనుషుల ద్వారా, అనేక మంది ద్వారా చేయూతను నాకు అందించిన పరమందున్న దేవుడు కూడా వెనక ఉండి ఆయన వాక్యము చేత నాకు ఊపిరినిచ్చాడండి, బలాన్ని ఇచ్చాడండి. అందుకే చూడండి, మంచి మాట అండి. నిజంగా దావీదు గారు మాట్లాడుతున్న మాటల్లో అందరూ వేలెత్తి చూపిస్తున్నారు దావీదుని. అనరాని మాట్లాడుతున్నారు, ఒరే నీ దేవుడిని నేను విడిచిపెట్టేశాడు రా అని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నా వాటన్నిటిలో కృంగిపోకుండా దావీదు ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. 119వ కీర్తనలోని 92వ మాట చూడండి అర్రా. 119వ కీర్తనలోని 92వ వచనం ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. ఆహా, వాట్ ఎ వండర్ఫుల్ మెడిసిన్ అండి. మనో దుఃఖంతో కృంగిపోతున్న నేను మంటిలోనికి చేరిపోతానేమన్నా, ఎముకలు కుళ్ళిపోతున్నాయి అనుకున్నావు. ఒకనాడు పలికిన దావీదు 119 కీర్తనకు వచ్చేసరికి దేవుని వాక్యం వల్ల మనోధైర్యాన్ని సంపాదించుకొని దేవుడిచ్చిన మందును స్వీకరించిన దావీదు ఏమని మాట్లాడుతున్నాడు? నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమీయని ఎడల నేను ఆనందిస్తున్నాను, దేవారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఈ రోజు కూడా నేను అంత ఆనందంగా ఎందుకున్నాడో తెలుసా? ఎందరో ద్రోహులు ద్రోహం చేసినా, ఎంతో మంది ఆర్థికంగా నన్ను ముంచివేసినా, ఎంతో మంది అనరాని మాటలు, ఈ రోజుకి తప్పుడు మాటలు మాట్లాడుతున్నా, నేను ఏ ఒక్కరి కోసం ఏ తప్పుడు మాట మాట్లాడను. మాట్లాడలేక కాదు, నేను కూడా నోరు విప్పితే ఎందరో బ్రతుకులు అభాసుపాలవుతాయి. కానీ నేను వారి లాంటి వాడను కాను. నేను వాక్యాన్ని చదువుకున్న వాడును కాబట్టి నేను దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తాను, దేవుని వాక్యాన్ని మాత్రమే మాట్లాడుతాను. ప్రియులారా, అది దేవుడు ఆ మందు నాకు నేర్పించిన విషయం అది. అందుకే ఏమంటున్నాడండి? నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యకపోతే దేవా, నీ వాక్యమే లేకపోతే అయ్యా, ఆ మనోవ్యాధితో నేను ఎప్పుడు నేను కలత చింతతో చచ్చుండేవాడిని అన్నాడు దావీదు. నాకు శ్రమ యందు నేను నశించియుందును, నీ ఉపదేశము వలన నన్ను బ్రతికించవు కదా నాయనా. నేనెన్నడూ వాటిని మరువను. మీరు కూడా ఎప్పుడైనా మీ జీవితంలో ఏ దుఃఖం, ఏ సమస్య సంభవించినా పరిగెత్తుకుంటూ వాక్యం దగ్గరికి వెళ్ళండి. మనుషుల దగ్గరికి కాదర్రా, మనుషుల దగ్గరికి కాదు, పరిగెత్తుకుంటూ ముందు వాక్యం నీ మనస్సులో ఉంటే స్టాండ్ స్టిల్, బి అలర్ట్. దుఃఖపడవు. అవమానకరంగా చూపులని నిన్ను చూస్తుంటాయి. ప్రతి ఒక్కరు నీ కోసం తప్పుడుగా మాట్లాడవచ్చు. ఎందరూ ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని నిందలు నీ మీద మోపినా, ఎన్ని ఆరోపణలు నీ మీద చేసినా నువ్వు దేవుని కోసం నిలబడుతూనే ఉంటావు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు నీ మనస్సులో ఉంచుకున్నప్పుడు, నీ తలంపులు కావలిగా ఉంచుకున్నప్పుడు, అది నీ మనో నిబ్బరం. అందుకే నిబ్బరము గలవారై ఉండండి అన్నాడు. ఎందుకు ఆ నిబ్బరం? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ నిబ్బరం? దేవుడు వాక్యము వలన నువ్వు పొందిన నిబ్బరమయ్యా. నీ ధర్మశాస్త్రం, నీ ఉపదేశములను బ్రతికించింది అంటున్నాడు చూడండి. అందుకే దేవుని వాక్యం ఎక్కడ కనబడినా, అనేక మంది చూడండి, ఎక్కడ ప్రసంగం కనబడుతుంది వింటారండి. ఏ మంచి మాటలు విన్నా వింటారండి వాళ్ళు. అది అలవాటు చేసుకుంటారు, అది చాలా మంచిది. ఖాళీ దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని ధ్యానించండి, పఠించండి, దాని గురించి తప్పించండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం ఏమంటున్నాడు?
నీ మాటలు నాకు దొరికాయి తండ్రి మనోవ్యాధికి మందు దొరికింది నాయన నీ మాటల్లో. లేకపోతే ఈ పాటికి ప్రజలు నన్ను అంటున్న అవమానకరమైన విషయాలకి ఎప్పుడో కుళ్ళి చావాలి నేను, కానీ నేను చావకుండా బ్రతికానంటే నీ వాక్యం బ్రతికించింది. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతివి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడింది. ఎస్, నాకున్న పేరు నీదే. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందము కలుగజేయుచున్నవి. ఎందుకు నేను ఇంత ఆనందంగా ఉన్నానో తెలుసా? ఏమండి, నేను ఈరోజు ఇంతగా ఆనందంగా ఉన్నానో తెలుసా? ఇర్మీయా అంటున్నాడు ప్రవక్త, ఏమని? నీ మాటలు నాకు దొరికాయి, నేను తినేశాను, వాటిని తినేశాను. కనబడిన ప్రతిదీ తినటం, నువ్వు భోజన ప్రియుడు అయితే వాక్య ప్రియుడు కావయ్యా. నువ్వు నిజంగా కనబడే ప్రతి మాటను నువ్వు దేవుని వాక్యాన్ని పఠించి చదివి స్వీకరించగలిగితే, ఎక్కడ దేవుని మాటను వినబడినా అది నీ మనస్సులో పదిలపరచుకొనగలిగితే, ఎంత పెద్ద మనో దుఃఖం నీకు వచ్చినా సరే నువ్వు వాటిలో తొట్టుపడవు. నిజమండి, ఈరోజు నేను నిలబడ్డానంటే దానికి కారణం ఈ వాక్యం. ఆ వాక్యమే నన్ను బ్రతికించింది, ఆ వాక్యమే నన్ను నిలబెట్టింది. నిజం, ఈరోజు ధైర్యంగా ఈ బైబిల్ను గూర్చి గర్వంగా నేను చెప్పగలనండి. ఈ వాక్యమే లేకపోతే ఈ రోజు నేను కృంగిపోయేవాడినేమో. నో, కానీ ఈరోజు చాలా ధైర్యంగా ఉన్నాను, నిబ్బరంగా ఉన్నాను. దేవుని వాక్యాన్ని ఎంత గొప్పగా ప్రకటిస్తున్నానో అది మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగా. లైవ్లో మీరు చూస్తున్నారు, బహిరంగ సభల్లో నా ధోరణి ఏంటో మీరు చూస్తున్నారు, ప్రసంగాలలో నా ధోరణి ఏంటో చూస్తున్నారు. తగ్గలేదు దేనిలోని, వాడి వేడి దేనిలోని తగ్గను. ఎందుకు తగ్గాలి? ప్రజలు నిందించినందుకు తగ్గాలా? ప్రజలు నా మీద అపవాదులు వేసినందుకు తగ్గాలా? దేనికి తగ్గాలి చెప్పండి? తగ్గి వెనకడుగు వేసేవాడు కాడు క్రైస్తవుడు. దేవుని కుమారుడైన వాడు, బలమైన వాక్యము కలిగిన వాడు దేనికి తగ్గడు, దేనికి వెనక అడుగు వెయ్యడు. దేవుని పిల్లలారా, కానీ అనేక మంది ఎదుగుతుంటే దాన్ని సహించలేక తప్పుడు మాటలు మాట్లాడి ఎవరిని క్షీణింపజేయొద్దయ్యా. ఏమండి, నిజంగా చూడండి, అప్పుడప్పుడు సైకలాజికల్గా బాధపడుతున్న వారిని డాక్టర్ చెప్పే విధానం ఏంటో తెలుసా? మంచి మాటలు. ఏం మాటలు మాట్లాడతారండి? ఏమంటే ఏం మాటలు మాట్లాడతారు? మంచి మాటలు, చాలా సౌమ్యంగా, ఏం పర్లేదు, మీకు నయం అయిపోద్దండి అనాలి. ఇటువంటి మంచి నయం చేసే మాటలు నిన్ను ఆరోగ్యవంతంగా నిన్ను ఉంచగలవు. నువ్వు రోగగ్రస్తుడివైనా నిన్ను బలపరచగలవయ్యా ఆ మాటలు నువ్వు స్వీకరించగలవా? లేదా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావా? ఎవరిని కృంగదీసే మాటలు మాట్లాడద్దు. నీ మాటలు దేవుని మాటలే అయితే అనేక మంది బ్రతుకుని వెలిగించగలవయ్యా. కానీ నువ్వు మాట్లాడే తప్పుడు మాటల వల్ల నాలాంటి బలవంతుడు నువ్వు 100 మాటలు కాదు కదా, 1,000,000 మాటలు మాట్లాడినా ఐ డోంట్ కేర్, లెక్క చేయని వాటిని. కానీ ప్రతి చిన్న మాటని అపార్థం చేసుకొని తమ ప్రాణాలు తీసుకున్న వాళ్ళు, అమాయకులైన వాళ్ళు ఉన్నారయ్యా ఈ సమాజంలో. చిన్న మాట అన్నందుకే బాధపడుతూ చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, కృంగిపోయే వాళ్ళు ఉన్నారయ్యా. అలా కృంగదీయొద్దు నీ మాటల చేత. నోరుంది కదా అని, దేవుడు నోరిచ్చాడు కదా అని ఎంత మాట మాట్లాడితే అంత మాట మాట్లాడొద్దు నువ్వు. అందుకే అంటున్నాడు చూడండి, హెచ్చరిస్తున్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? ఒక్కసారి నీ బైబిల్ విప్పి చూడు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదయ్యా. నీకు నోరిచ్చింది యెహోవా దేనికి? కృంగిపోతున్న వారిని, బలహీనులైన వారిని బలపరచడానికి ఇచ్చాడే గాని కృంగిపోయిన వారిని ఇంకా కృషింప చేయడానికి కాదు. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా, ఏమంటున్నాడు? పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? ప్రభు దయాళుడని. ఒకవేళ మీకు అర్థమైతే ప్రభు ఎంత దయగలిగిన వాడో, ఆయన దయాళుడని నీకు తెలుసు కదా. తెలుసుకుంటే నువ్వు కూడా దయగలిగి ప్రవర్తించు, దయాళుడిగా ఉండు. ఆ రుచి చూచి ఉన్న ఎడల, 1వ వచనం, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాని. ఎవరిని దూషిస్తావయ్యా? నోరిప్పితే దూషణ మాటలే కదా. వీడు లాంటివాడు, వాడు లాంటివాడు, వీడు చెడ్డవాడు, వాడు చెడ్డవాడని వ్యక్తుల గురించి మాట్లాడని సిగ్గుగా లేదు నీకు? దేవుడు నీకు నోరిచ్చింది అందుకేనా? నీ నోరిచ్చింది దేవుని గురించి ఘనమైన వచనాలు మాట్లాడడానికి, బైబిల్ ఎంత గొప్పదో నిరూపించడానికి, దేవుడు ఎంత గొప్పవాడో నిరూపించడానికి, క్రీస్తు రక్షణ ఎంత గొప్పదో సువార్త ప్రకటించడానికి ఇచ్చాడు, కానీ వ్యక్తిని గురించి దూషణ చేయడానికి కాదర్రా. ఈరోజు చాలా మంది ఫేస్బుక్లోను వాటిల్లోనూ చాలా మంది వ్యక్తుల కోసం వ్యక్తిగతమైన దోషాలకు దిగుతున్నారు. జాగ్రత్త, అది మీకు మంచిది కాదు, శ్రేయస్కరం కాదు. మీరు అలాగని ఎవరిని ఏమీ చేయలేరు. దైవ సంబంధమైన వ్యక్తులు ఏమీ చేయలేరు. మీరు చదవండి, ఏమంటున్నాడు దేవుడు, చదవండి. ఈ మాటలు చదివైన క్రైస్తవులుగా మీరు అనుకుంటే ఇంక ఇలాంటి మాటలు నా నోటి మంబడ రానివ్వకూడదని అనుకోవాలండి. కానీ వాక్యాన్ని గౌరవిస్తున్నామా మనం?
వాక్యాన్ని గౌరవించిన వారిగా ఉన్నాం, బయటకు వేషధారులుగా నటిస్తున్నాం. వాక్యం అంటే భయము భక్తి కలిగిన వారంగా. ఈ సమాజం నీ నటన చూసి మోసపోవచ్చేమో కానీ దేవుడు మోసపోడు, వెక్కిరింపబడడు దేవుడు. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు పేతురు, ఏమని హెచ్చరిస్తున్నాడు? ప్రభు దయాళుడు కదా, ప్రభు దయాళుడు నువ్వు అనుకుంటే నీకు దయ లేదా, నీకు కనికరం లేదా, నీకు క్షమ లేదా? రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన కపటము, సమస్తమైన వేషధారణ, అసూయ, సమస్తమైన దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలు అపేక్షించండర్రా, మందుగా వాక్యాన్ని తీసుకోండర్రా. నోరుంది కదని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడొద్దు. ఆ మాట వల్ల ఎన్నో జీవితాలు అంతరించిపోతున్నాయి. తొందరపడి మాట్లాడకండర్రా. ఏ విషయం తెలియకుండా తొందరగా ఎవరి మీద అపవాదులు వేయకండరా. చాలా తప్పది, అది చాలా తప్పు. దేవుని పిల్లలారా, మనో దుఃఖానికి ఒకవేళ మీరు వ్యసన పడిపోతుంటే, బాధపడిపోతుంటే, ఆయన వాక్యాన్ని గొప్ప మందుగా దేవుడు మీకు ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించండర్రా. అది మీరు స్వీకరించగలిగితే ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు, ఏ శక్తి మిమ్మల్ని అడ్డగించలేదర్రా. అది దేవుడు మీకోసం ఇచ్చిన మంచి మందు, మంచి మందు అండి. కొన్ని మంచి మాటలు చూద్దాం ప్రియులారా, మంచి మాటలు చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. ఏ మాట మాట్లాడాలి? దోషణకరమైన మాటలు కాదు, ఒక వ్యక్తిని కించపరిచే మాటలు కాదు నువ్వు మాట్లాడవలసింది. ఏం మాట్లాడాలి? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. ఒకరి హృదయములోని విచారము దానిని కృంగజేయును, దయగల మాట దానిని సంతోషపెట్టును. నీ మాట దయ ఉందా? ప్రభు దయాళుడని చెప్తా, నీకు దయ లేదురా. నీకు నువ్వు నమ్మిన ప్రభు దయాళుడు, ఆయన పంపించిన తండ్రి అయిన దేవుడు దయాళుడు. ఇన్ని దయాళుడని తెలిసి రుచి చూచి తెలుసుకున్న నీవు కూడా దయలేని మాటలు మాట్లాడుతూ ఏ ఒక్కని గురించి మాట్లాడకండర్రా. మాట్లాడితే నోరు విప్పితే నీ ప్రభు కోసం విప్పు, నీ బైబిల్ కోసం విప్పు. దట్ ఈస్ క్రిస్టియానిటీ, అది నిజమైన క్రైస్తవ్యం. అందుకే అంటున్నాడు ఏమని? ఒకరి హృదయం విచారము దానిలో కృంగజేయును. ఒక మనిషి కృంగిపోతున్నాడు నీ మాటల వల్ల. బలవంతుడైన నాలాంటి వాడు నిలబడతాడేమో కానీ బలహీనుడైన వాడు ఆత్మహత్య చేసుకుంటాడు నీ మాటలు విని. కానీ దయగలిగిన మాట దాన్ని సంతోషపెట్టును. ఎంతమందిని సంతోషపరిచే మాటలు, దయగలిగిన దేవుని మాటలు నువ్వు మాట్లాడగలుగుతున్నావు. అదేనయ్యా మందు. దయగలిగిన మాటే మందు. ఒక వైద్యుడు ఒక రోగికి చెప్పే మాట ఏంటో తెలుసా? డోంట్ వరీ నాయనా, నేను ఆరోగ్యంగా ఇంటికి పంపుతానా. ఒక్క మాట అండి మనిషిని, ఆ రోగిని బ్రతికిస్తుందండి, ఆదరణ కలిగిస్తుందండి. నిజంగా వ్యభిచారమంతా పట్టబడిన స్త్రీని వచ్చినప్పుడు యేసుక్రీస్తుని పిలిచిన పిలుపు దయతో కూడిన పిలుపు. అమ్మా నన్ను అడగని ఏమీ వ్యభిచారి అనలేదండి, ఏమీ వ్యభిచారి అనలేదండి. కానీ ఈరోజు 10 మంది అదే మాట పదే మాట్లాడుతున్నారు. అలా అన్న ప్రతి వారు తమకు తాము తీర్పు తీర్చుకుంటున్నారు. ఏ విషయంలో ఎదుట వారిని నేరస్తులను అంటున్నారు, అదే విషయంలో మీరు నేరస్తులను తెలుసుకోవాలి. ఇది బైబిల్ చెప్పిన సత్యం. ప్రపంచం అంగీకరించకపోయినా దేవుడు అంగీకరించే సత్యం అది. ఎవరిని గూర్చి నేరస్థాపన చేయకండి, ఎవరిని గూర్చి తప్పుడు వ్యాఖ్యలు చేయకండి. అవసరమైతే దయగలిగిన మాట మాట్లాడండి. ప్రభువు నేర్పించిన దయగలిగిన మాటలు మాట్లాడండి అయ్యారా అంటున్నాడు. అదే ఒకరి హృదయములోని విచారం దాన్ని కృంగిజేయును, దయగలిగిన మాట దాన్ని సంతోషపెట్టును. ఇంకేమంటున్నాడండి? యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. నేను ఆయన శిష్యుని, ఐఎమ్ ఎ డిసైపుల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని శిష్యుడు అయితే దయగలిగిన మాటలతో మనుషు హృదయాన్ని గెలువు చేతనైతే మనుషుల్ని చెంపొద్దు, మనుషులు వంచవద్దు. నేనేదో మంచి చేస్తాననే తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు, దోషణ మాటలు మాట్లాడొద్దు. ఎదుటివాడిని దూషించి నువ్వేదో గొప్పవాడని అనుకుంటున్నావేమో. నో, అది మంచిది కాదు. దేవుడు అంటున్నాడు. ఏమనంటున్నాడండి? యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? అలసిన వాని మాటల చేత ఓరడించు జ్ఞానము. అలసిపోయారండి ఈ లోకపు అవమానాల చేత, నిందల చేత అలసిపోయినప్పుడు ఏమంటున్నాడు? ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేస్తున్నాడు. వాళ్ళనండి దయగలిగిన మాటలు మాట్లాడేవాడు డిసైపుల్ ఆఫ్ గాడ్. ఎదుటి వాని గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసే ప్రతివాడు దేవుని శిష్యుడు కానేరడు. మీరు అలాంటి వాళ్ళు కాకండి. మనో దుఃఖానికి మందును పొందండర్రా. దేవుడు మనో దుఃఖానికి మందునిచ్చాడర్రా. అందుకే
ఒక మంచి మాట. వ్యాధిలో నలిగిపోయిన మనోదుఖం పాలైన ఒక భక్తుని మాటలు చూసి ముగించుకుందాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా ఏమంటున్నాడు చూడండి. నీ మాటలు తొట్టుల్లో వారిని ఆదుకొని ఉండెను. దేవుడే ఆదుకుంటున్నాడే. నీ మాటల చేత ఎందుకురా నిలబడిన వాడిని తోస్తున్నావు, పడగొడుతున్నావు, దోషణ మాటలు మాట్లాడుతున్నావు? నీ మాటలు తొట్టుల్లో వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని నువ్వు బలపరుచుతున్నవి. ఏంటిది? దట్ ఈస్ మెడిసిన్. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నాకు మందు, నీ వాక్యమే నాకు మందు అంటున్నాడు చూడండి. దేవుని పిల్లలారా, ఎన్నో విషయాలు కృంగిపోయి బలహీనపడిన యోబు లాంటి భక్తుడైన వాడు పలుకుతున్న మంచి మాటలు ఈరోజు నీకు మార్గదర్శకం కావాలి. ఏమంటున్నాడు? అవమానాలతో కృంగిపోయి రోగాలతో వ్యసన పడుతూ బాధపడుతున్న వ్యక్తి నిజంగా తన మనస్సును మార్చుకుని జీవం కలిగిన దేవుని మాటలు పొందిన వ్యక్తి ఏమంటున్నాడు? మరొకసారి చదువుకుందాండి అదే మాట. యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనమండి. నీ మాటలు తొట్టులు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళను నీవు బలపరిచితివి. అవునండి. కనుక ఎప్పుడైనా మానసికంగా కృంగిపోకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఈ లోకం మిమ్మల్ని నిందించినా వాటిని పట్టించుకోకండి. మరలా మిమ్మల్ని లేపగలిగే శక్తి కలిగిన వాడు దేవుడు. మీరు నిలబడతారు. దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు ఏ విషయంలోనైనా సరే. అది దేవుడు మీకు ఇచ్చిన అభయం. మీరు వాక్యంలో విన్నారు. కనుక టెన్షన్ పడకండి. అమ్మో ఏమైపోద్దని బాధలు భరించలేక, నిందలు భరించలేక తమ ప్రాణాలు తీసుకున్న ఎంతో మంది బలహీనమైన వాళ్ళు ఉన్నారండి. మీరు బలహీనులు కాకూడదు. మీరు బలహీనులుగా మారిపోతున్నారా? కమాన్, అయితే ఈ వాక్యాన్ని చదవండి, ప్రతిరోజు పఠించండి, అవసరమైతే దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఈ లోకంలోని ఎంతటి సమస్య సరే నిన్ను పడద్రోయలేదు. ఎంత పెద్ద చిక్కు మూడైనా సరే నిన్ను చిక్కులు పెట్టలేదు. నువ్వు వాటిలో నుంచి సునాయాసంగా బయటపడగలవు. అది దేవుని శక్తి చేత నువ్వు బయటపడతావు. ఇది దేవుడు నీకు ఇచ్చిన అభయం. తన దాసులను లేవనెత్తువాడు యెహోవా ఆయనే. చదివారు కదా ఈ మాటలన్నిటిలో. కనుక దేనికోసం టెన్షన్ చెప్పండి. భర్త అన్నాడనో, భార్య అన్నాదనో, సమస్య వచ్చిందనో, ఇబ్బందులు కలిగాయనో, అవమానం కలిగిందనో, వీటన్నిటి గురించి ఆలోచించి మీరు చింత పడకండి. మీ చింత యావత్తు భరించడానికి దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి నాయన, నేను చూసుకుంటాను అని. కనుక దేవుని పిల్లలారా, వాక్యమే మనకు దొరికిన గొప్ప మందండి. ఈ మందును పోనివ్వకండి. ఇది ఉచితంగా ఉందండి. ఏ మందుల షాపులోకి వెళ్ళినా స్లీపింగ్ పిల్స్ అడిగితే వాళ్ళు ఇవ్వరండి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే చేయడానికి వాడుకు 100 తీసుకుంటాడు. బ్రెయిన్ స్కాన్ చేయడానికి 1000 రూపాయలు తీసుకుంటాడు. అవసరమైతే జీవితాంతం నిన్ను మందులు బారిన పడేటట్టు చేస్తాడు. కానీ ఏ మందులతోని పని లేకుండా దేవుని వాక్యాన్ని నీ మనసులో ఉంచుకోగలిగితే నువ్వు ఎప్పుడు మనోనిబ్బరం కలిగిన వాడు, మనోధైర్యం కలిగిన వాడుగా నువ్వు ఉంటావు. అలాంటి మనోధైర్యం కలిగే బలవంతులుగా మీరు ఉండాలని కోరుకుంటూ